Music and dance have always been the finest reflections of a country's art and culture. With Indian music and dance becoming popular on the global stage, and opportunities for performance coming up in international festivals and collaborative projects, there is a renewed interest in the learning of Indian music and dance among students of Indian origin across the globe. Sampada, the Silicon Andhra Music, Performing Arts and Dance Academy, has been providing opportunities for students outside India to learn from their own gurus and get academic credentials for their artistic abilities and passion by following the structured curriculum developed by academic stalwarts in music and dance. More than 2,000 students have already enrolled and are getting the best out of Sampada. Using Canvas, the state-of-the-art learning management system, and with regular insights from stalwarts, students can pursue junior and senior certificate programs in Carnatic music, Hindustani music, and Indian classical dances, Andhra-Natyam, Bharatanatyam, and Kuchipudi, and receive 16 university credits for each of the two levels. Sampada certification is conferred by Silicon Andhra in affiliation with Potti Sriramulu Telugu University, a NAC-accredited institution in India. This brilliant initiative that helps teach Indian music and dances the original Indian way is now here. Registrations are now open. Call us on 1866 572 6723 or write to support@sampada.siliconandhra.org. నమస్కారం. సిలికాన్ ఆంధ్ర మ్యూజిక్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ డాన్స్ అకాడమీ సంపద మన టీవీ కలిసి సమర్పిస్తున్న కళాశ్రవంతి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన మధ్య ఒక విశిష్టమైనటువంటి వ్యక్తి ఉన్నారు. కర్ణాటక సంగీతంలో అలానే ఫ్యూజన్ రెండిట్లో కూడా ఎన్నో వందల వేల ప్రదర్శనలో ప్రపంచవ్యాప్తంగా ఇచ్చి ఎంతో మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దుతూ హైదరాబాద్ అనేటువంటి ప్రాంతంలో కళాకారులందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి హైదరాబాద్ త్యాగరాజ ఆరాధన మ్యూజిక్ ఫెస్టివల్ అని చెప్పి ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ఈరోజు మన మధ్య ఉన్నటువంటి అతిథి యొక్క నాయకత్వంలో వారే మనందరం పిలుచుకున్నటువంటి వైలన్ వాసుదేవన్ గారు, డాక్టర్ డివికే వాసుదేవన్. ఆయన ఈరోజు కళాశ్రవంతి కార్యక్రమానికి రావటం మాకు చాలా సంతోషంగా ఉంది. వాసుదేవన్ గారు, మీకు స్వాగతం. నమస్కారం, అందరికీ నమస్కారం. నాకు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమంలో ఈరోజు ఎన్నో విషయాలు ముచ్చటించుకుందాం. దానికంటే ముందుగా ఒక ప్రార్థన గీతం వైలన్ ద్వారా మన టీవీ ప్రేక్షకులకు వినిపిస్తే బాగుంటుంది. తప్పకుండా అండి.
వందల వేల సంవత్సరాలు దాని తర్వాత కూడా ప్రతి తెలుగు ప్రతి భారతీయుడి మనసులో నిలిచేటువంటి ఈ అతి గొప్ప కీర్తనతో మనం ప్రారంభించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ధన్యవాదాలు వాసు గారు. అయితే మనము ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా అసలు మీ ప్రస్థానం అంటే మీరు అసలు ఏ ప్రాంతం వారు, ఎక్కడ 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 పుట్టారు, ఎక్కడ నేర్చుకున్నారు ఈ సంగీతం అనే దాని గురించి మనము ఒక చిన్న ఇంట్రడక్షన్ లాగా మీ గురించి మన టీవీ ప్రేక్షకులకి తెలియజేసుకుందాం. వాసు గారు, మీ గురించి మీ మాటల్లో. మా ఊరు విజయవాడ అండి. నేను చిన్నప్పుడు అంటే 9వ తరగతి అలా ఉన్నప్పుడు సంగీతం అనేది ప్రారంభించాను. ఒక రకంగా చెప్పాలంటే లేట్ బిగినర్ అనే చెప్పాలి. ముందంతా ఈ మ్యూజిక్ గురించి విన్నదే కానీ ఎప్పుడు నేను ఇలా వైలిన్, వీణ ఈ విధంగా ఉంటాయని చెప్పి కానీ తర్వాత ఈ శాస్త్రీయ సంగీతం గురించి పెద్దగా అవగాహన లేదు. మా నాన్నగారు నాటకాలు వేసేవారు, మా తాతయ్య గారు హరికథ చెప్పారు, మా చిన్న తాతయ్య గారు. మా అమ్మమ్మ గారు వాళ్ళు బాలమురళీకృష్ణ గారు విజయవాడ మ్యూజిక్ కాలేజీ ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ కాలేజ్ స్టూడెంట్స్ అనమాట. అలాగా కర్ణాటక సంగీతం గురించి కొద్దిగా సమాచారం తెలుసు కానీ అది నేర్చుకోవాలని కానీ నేర్చుకోవడానికి అవకాశము అనేది అప్పుడు లేదన్నమాట. అంటే చాలా ఎకనామికల్గా కొంచెం బ్యాక్వర్డ్ అని చెప్పనాలి. అంటే స్కూల్కి కూడా వెళ్ళినప్పుడు మ్యూజిక్ అనేది లగ్జరీ అయిపోతుంది. సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎట్లాగైనా స్కూల్కి వెళ్ళి ఆ 10వ తరగతి కంప్లీట్ చేయడం, లేకపోతే తర్వాత ఏం చేయాలి, మన ఎగ్జిస్టెన్స్ ఏంటి అనేటువంటి సందర్భంలో అసలు చిన్నప్పుడంతా ఈ సంగీతం అనేటువంటి విషయం మీద పెద్ద ఆలోచనే లేదు. కానీ ఏదైతే మనకి శాపం అయిందో అదే మనకి వరం అవుతుంది అన్నట్టు చదువు లేనప్పుడు ఇంకా ఏం చేయాలి నేను అనే దాని మీద ఆలోచించినప్పుడు నా తోటి పిల్లలందరూ స్కూల్కి వెళ్తూ ఉండేవారు బ్యాగ్స్ అవన్నీ వేసుకుని. దాన్ని చూసినప్పుడు అరే మనం కూడా వెళ్ళలేకపోతున్నామే, మనం కూడా సమాజంలో మనకు ఒక ఐడెంటిటీ కావాలంటే నా పక్కన పిల్లవాడు వెళ్తూ నేను వెళ్ళకుండా ఇంట్లో కూర్చుంటే ఎలాగా అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కలిసి మా నాన్నగారికి ఒక కూచిపూడి జోసుల సీతారామ శాస్త్రి గారు అని చెప్పి సంగీత నాటక అకాడమీ అవార్డు అనమాట, వారు బాగా పరిచయము. మా చెల్లెళ్ళు వాళ్ళు ఆయన దగ్గర చేరారు. ఊరిని పక్కనే 2 సందుల అవతలు ఉంటే వాళ్ళ దగ్గర చేరితే ఇలాగ మీ వాడిని కూడా ఉత్తనే కూర్చోబెట్టడం ఎందుకు, ఆ మ్యూజిక్ కాలేజీలో చేర్పించి ఏ వైలినో నేర్పిస్తే వాడు పక్కన పక్క వాయిద్యాలు లేకపోతే ఏదో ఒక కచేరీలు చేసుకుంటూ బాగుంటుంది, ఒకసారి ప్రయత్నం చేయండి అని చెప్తే అలాగా విజయవాడలో ఒక మ్యూజిక్ కాలేజీ ఉంటుంది. ఆ మ్యూజిక్ కాలేజీలో ఉచితంగా సంగీత విద్య చెప్తారు అని చెప్పి తెలిసి అప్పుడు వెళ్ళి దానికి అప్లికేషన్ పెట్టి ఆ విధంగా ప్రారంభించాను. అక్కడ నుంచి అక్కడ ఒక 6 సంవత్సరాల పాటు ముఖ్యంగా సంగీత కళాశాలలో పాలపర్తి నాగేశ్వరరావు గారు నాకు మొదట సంగీతం చెప్తే తర్వాత వివిఎల్ నరసింహారావు గారు నా దృష్టిలో ఆయన నాకు మొదటి దేవుడు. ఆయన వారి ఇంట్లో నన్ను పెట్టుకుని చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనుషులతో భగవంతుడు నాకు సాంగత్యం కలిగే విధంగా ఆశీర్వదించాలనిపిస్తుంది. లేకపోతే నేను ఎక్కడ పుట్టాను, నా యొక్క పరిస్థితి ఏమిటని చూస్తే ఇలాంటి మహానుభావులు నన్ను వచ్చి ఆదుకున్నారు భగవంతుడి రూపంలో అనిపిస్తుంది అన్నమాట. సంగీత కళాశాలలోకి వెళ్ళిన 2వ సంవత్సరంలో వివిఎల్ నరసింహారావు గారిని చెప్పి వచ్చారండి. వచ్చి వారు నేను ప్రతిరోజు ఉదయం సాయంకాలం 2 పూటలు వెళ్ళేవాడిని కాలేజీకి, ఎందుకంటే స్కూల్ లేదుగా. స్కూల్కి వెళ్తే పొద్దున పూట వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు పిల్లలు. నేను పొద్దున్న 7 గంటలకు వెళ్ళి 9 దాకా ఉండేవాడిని, మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకు వెళ్ళి 5 దాకా ఉండేవాడిని. సో ఆయన చూసి చాలా ఇంట్రెస్ట్ ఉంది, వీడికి ఏదో చేయాలని చెప్పి ఆయన నా దగ్గరికి వచ్చి అరే నువ్వు ఇంటికి రారా సంగీతం నేర్పిస్తానని చెప్పారు. సరే మనకి అసలే నడవటానికి చెప్పులు లేవు, బస్సు ఎక్కడానికి డబ్బులు లేవు, ఇప్పుడు సంగీతం అంటే మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి నేనే డబ్బులు ఇస్తానని చెప్పి 2 ఏళ్ళు తప్పించుకు తిరిగాను.
సెకండ్ ఇయర్ నుంచి 4వ సంవత్సరం దాకా ఆయన దగ్గరికి వెళ్తున్నాను, కానీ ఆయన మళ్ళీ నన్ను అంత గట్టిగా అడగలేదు, నేను అసలు ఆ విషయం గురించి ఎత్తలేదు. మళ్ళీ 4వ సంవత్సరం వచ్చిన తర్వాత ఆయనే పిలిచి, ఎరా నేను ఇంటికి రమ్మన్నాను కదరా సంగీతం నేర్చుకోవడానికి, ఎందుకు రాలేదు అని అడిగారండి. అడిగి నేను మాట్లాడే లోపే డబ్బులు అడుగుతాను అనుకుంటున్నావా అన్నారు. నాకు ఉద్యోగం ఉందిరా ఇక్కడ కాలేజీలో, నాకు నువ్వు ఇచ్చే డబ్బులతో ఇదేం కాదు, డబ్బుల గురించి కాదు, నీకు ఏదైనా చెప్పాలని చెప్పి పిలిచానంటే సాయంత్రం కల్లా మొత్తం సామాన్ సర్దుకుని ఇంట్లో దిగిపోయాను ఆయన ఇంట్లో. అలాగే ఆయన చాలా ఆప్యాయంగా పొద్దున పూట 4 గంటలు లేపి సాధన చేయించి మళ్ళీ 9 గంటల దాకా ఆయనతో పాటు కాలేజీ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి భోజనం పెట్టి సాయంత్రం బయలుదేరి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంట్లో వాళ్ళని కలిసి మళ్ళీ నైట్కి పడుకోవడానికి వచ్చేసేవాళ్ళు అన్నమాట ఇంటికి, గురువుగారింటికి. పొద్దున 4 గంటలకు లేపేవారు. అలాగా వారు 6వ సంవత్సరం మ్యూజిక్ కాలేజ్, నేను 6వ సంవత్సరంలో ఉండగా వారికి హార్ట్ ఆపరేషన్ ఫెయిల్ అయ్యి వారు చనిపోయారు. తర్వాత మళ్ళీ మన పరిస్థితి కొంచెం అంటే అనాథ టైప్లో అయిపోయింది, సంగీత అనాథ అంటారు కదా. అలాగే నా సొంతంగానే చేసుకుని డిప్లొమా అవంతా పాస్ అయిన తర్వాత అప్పుడు మా చెల్లెలు నా జూనియరే, కానీ నాకంటే ముందు మా ప్రస్తుత గురువు గారు అన్నవరపు రామస్వామి గారి దగ్గర చేరిందనమాట. సో నేను కూడా ఏంటంటే నిదానంగా ఇప్పుడు తర్వాత వివిఎల్ నరసింహారావు గారు, తర్వాత వివిఎల్ నరసింహారావు గారు గురువు గారు కేవీ రెడ్డి గారు అని చెప్పి వారు పిలిచారు. వారి దగ్గర కొన్నాళ్ళ పాటు నేర్చుకున్న తర్వాత వారిన నాకు కొంచెం ఒంట్లో బాగున్నట్లేదు, ఇలాగ రామస్వామి గారి దగ్గరికి వెళ్ళి నువ్వు నేర్చుకో అని చెప్పి ఆయన రామస్వామి గారి దగ్గర చేర్పించారు. నాకు అప్పటి నుంచి ఆ విధంగా కొనసాగుతుంది. వెరీ ఇంట్రెస్టింగ్ జర్నీ సార్. అంటే మీరు అన్నట్టుగా చాలా మందికి మనకు స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, అలా ముందు మనము రోజువారీ మన ఒక బ్రతుకు సాగించడానికే మనము అప్పట్లో ఉన్న పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో ఒక రకంగా ఉన్న పరిమిత వనరులతోటి బండి నెట్టుకురావడం ఒకలాగా ఉంటే, దాని తోడు కర్ణాటక సంగీతం అంటే అది కొంచెం ఎక్స్ట్రా అని చెప్పి చాలా మంది దాని వైపు దృష్టి పెట్టేవాళ్ళు కాదు అప్పట్లో. మీరు పెరిగిన పరిసరాలు కూడా అలాంటి వాతావరణమే నాకు తెలిసి, మీరు చెప్తుంది నేను పూర్తిగా అర్థం చేసుకోగలుగుతున్నాను. అయితే మీరు ఇంత ఒడిదొడుకుల మధ్యలో ఒక సంగీతంలోకి ప్రవేశించి ఇట్లా సంగీతం నేర్చుకొని అన్నవరపు రామస్వామి గారు, అంటే ఆయన 95 ఏళ్ళు ఈ మధ్యనే ఏ సంవత్సరాలు అంటారు దాన్ని మనం అధిక మాసాలతో కలిసి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారని చెప్పి మనం ఏదో అక్కడ విజయవాడలో ఉత్సవం కూడా సెలబ్రేషన్ కూడా జరిగింది. అటువంటి గొప్ప వ్యక్తి దగ్గర మీరు సంగీతం నేర్చుకుంటున్నప్పుడు మీకు అంటే ఎలాంటి, అంటే మీరు చాలా మంది సంగీత విద్వాంసులు కలిసి ఉంటారు, చూసుంటారు, మీకు ఆయనలో బాగా నచ్చినటువంటి విషయాలు ఏంటి? అది అంటే తర్వాత తరానికి భవిష్యత్తులో రాబోయేటువంటి సంగీత విద్వాంసులు గురువులకి ఎలా ఉండాలి అనే దానికి మీరు ఆయన దగ్గర నుంచి చూసినటువంటి ఏదన్నా సందేశం మన టీవీ ప్రేక్షకులకి ఇచ్చేటువంటి అవకాశం ఉంటాయి? అంటే నేను నేర్చుకుంటున్నప్పుడు అండి, నాకు 3 ఫేజుల్లో నాకు లెర్నింగ్ అనేది జరిగింది. మొదటగా నేను మ్యూజిక్ కాలేజ్లో చేరినప్పుడు అదొక పెరిఫరల్ లెర్నింగ్ అనమాట. అంటే మనకి సరళేశ్వరం చెప్పారా, జంటస్వరం చెప్పారా, లేకపోతే నాకు ఒక ఐటమ్ ఏది ఒక గీతం వచ్చిందా, ఒక వర్ణం వచ్చిందా, ఈ వర్ణం నేను వాయించగలుగుతున్నానా లేదా, అంటే గురువుగారి ఎక్స్పెక్టేషన్స్తో వాయిస్తున్నానా, పక్కన వాళ్ళు చూసి నాకు బాగుందని చెప్పి అంటున్నారా, అంతమటుకే మనకి జ్ఞానం అనమాట. అంటే అంతవరకు మనం నేర్చుకుని సాధన చేసేవాడిని. అప్పుడు ఎప్పుడైతే నరసింహారావు గారు తీసుకున్నారో ఆయన న్యూయాన్సెస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారనమాట. అంటే అసలు దీన్ని ఈ విధంగా ఇన్స్ట్రుమెంట్ టెక్నిక్, ముఖ్యంగా ఇన్స్ట్రుమెంట్ టెక్నిక్ అంటే ఇప్పుడు ఎక్సర్సైజెస్ పొద్దున్నే లేచి 4 గంటల నుంచి 6 గంటల దాకా సాధన చేయించేవాళ్ళు. ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు చేయించేవాళ్ళు అనమాట. అలాగా ఒక 2-3 స్టూడెంట్స్ ఉండేవాళ్ళము. వాళ్ళ దగ్గర పడుకుని తెల్లారి పొద్దున్న లేచి ఈ యొక్క సాధన చేసేవాళ్ళం. అప్పుడు అంటే ఈ గమ్మకాలు ఎలా వాయించాలి, ఈ కృతిలో ఏ విధంగా వాయించాలి, ఒకవేళ మనం కొత్తగా కృతి వస్తే ఏ విధంగా నేర్చుకోవచ్చు, మన యొక్క ఐడియా ఉపయోగించి, మనకున్నటువంటి పూర్వ జ్ఞానాన్ని ఉపయోగించి, ఇలాంటివన్నీ ఈ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది నరసింహారావు గారి దగ్గర జరిగింది. తర్వాత చాలా తక్కువ టైం నేను కేవీ రెడ్డి గారి దగ్గర నేర్చుకున్నాను. అదేంటంటే మిలిటరీ రూల్ అన్నమాట. అది ఒక్క వర్ణము రోజుకి 10 గంటలు 15 గంటలు సాధన చేస్తే కూడా 3 నెలలకి ఆ వర్ణం తగలేదు అక్కడ.
ఏంటంటే ఇంకా ఆయన చాలా ఏంటంటే నాకు ఇలానే కావాలి. ఈ వర్ణనలు నేను సరి నీ ద అంటే సరి నీ ద ఇలా కాదు నేను చెప్పింది, గెట్అవుట్ అంతే. తర్వాత గెట్అవుట్ అంటాం కూడా మానేశారు. మనం అర్థం చేసుకుని పెట్టదొద్దుకుని వెళ్ళిపోవడం అన్నమాట. నేను ప్రాక్టీస్ చేస్తుంటే చుట్టుపక్కలంతా వైబ్రేషన్ వచ్చేసేది అనమాట. ఎందుకంటే ఆయన ఆయన తట్టుకోలేక నేను ఇంట్లో సాధన చేస్తూ ఉండేవాడిని. ఆ నెక్స్ట్ అప్పట్లో చెప్పండి సార్. అప్పట్లో ఆ డిసిప్లిన్ అలా ఎన్ఫోర్స్ చేసేవాళ్ళు వాడు అప్పట్లో, ఆ చాలా అండి. క్రమశిక్షణతో. అదే చాలా ఉపయోగపడేది విద్యార్థులకి అనేది. అది నాకు డిఫరెంట్ డిఫరెంట్ ఫేజెస్లో ఆ యొక్క పరివర్తన అనేది బాగా వచ్చిందనమాట నాలో. మా మనిషిగా డిసిప్లిన్ కానీ ఆయనకి నరసింహారావు గారి ధర్మపత్ని గారు ఆవిడ నన్ను నరసింహారావు గారు పోయిన తర్వాత వారికి ఫోన్ చేశారన్నమాట. ఇలా వాసు ఉన్నాడు, ఆయన తనకి సంగీతం చెప్పడానికి ఎవరైనా చెప్పనంటే ఎవరో ఎందుకు నేనే చెప్తాను రమణమని చెప్పన్నారన్నమాట ఆయన. అలా వెళ్తే మీరు అంటే ఇప్పుడు అన్నవరపు రామస్వామి గారి దగ్గరికి ఎప్పుడు ఏ సంవత్సరంలో జాయిన్ అయ్యారు వారి దగ్గర శిష్యులు? ఆల్మోస్ట్ ఒక 20 years ముందండి. 20 years 2000 ఆ రేంజ్లో. 20 years బట్టి వారి దగ్గర ఇప్పటికీ మీరు గురువు గారు ఫోన్ చేసి మరి క్లాసులు చెప్తారా శిష్యులకి అని చెప్పి విన్నాను నేను. అది అవునండి. అసలు నాకు జాక్పాట్, అందరూ గురువులు అందరూ కూడా జాక్పాట్ అదృష్టం అని చెప్తాంటారు కదండి. ఒక పక్కన భగవంతుడు అండర్ ప్రివిలేజ్డ్ అనే దాంట్లో పెడితే, రెండో వైపు వరాలు జల్లు కురిపించాడు అనమాట గురువుల రూపంలో. సో చాలా చాలా గొప్ప విషయం అనమాట. రెడ్డి గారి తర్వాత రామస్వామి గారు, వీళ్ళందరూ ఎథిక్స్ అండి. మా చెల్లి ఆ దగ్గర నేర్చుకుంటుంది. నేను ఆయన దగ్గరికి చేరడానికి నాకు 6 నెలల సమయం పట్టింది. ఏంటంటే నేను మామూలుగా వెళ్తూ ఉండేవాడిని. వెళ్తుంటే నువ్వు ఎక్కడ అంటే నేను కేవీ రెడ్డి గారి దగ్గర అని చెప్పి వారికి తెలుసు. ఎప్పుడు పాఠం చెప్తాను రమణమని చెప్పి, కానీ నువ్వు నా దగ్గర రమణమని చెప్పని ఇలాంటి మాట అసలు ఎప్పుడూ మాట్లాడలేదు. ఎప్పుడో కేవీ రెడ్డి గారు రామస్వామి గారి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవయ్యా అని చెప్పి, నాకు ఒంట్లో బాలేదని చెప్పంటే వారి దగ్గరికి వెళ్ళి అంటే కేవీ రెడ్డి గారి చేత నాకు ఫోన్ చేయించని చెప్పారండి. సో అంత ఎథికల్గా ఉండేదన్నమాట. నేను వెళ్ళి వారికి ఫోన్ చేయించి మీరు ఓకే అంటే రామస్వామి గారు చెప్తా అని చెప్పారు గురువు గారు అంటే, అప్పుడు ఆయన చెప్తే అప్పుడు తీసుకున్నారనమాట. అలా ఉత్తినే ఆ 6 నెలల పాటు ఊరిని తిరిగేవాడిని. ఇప్పుడైతే మాకు ఫీజు కట్టిన తర్వాత క్లాస్ ఇంకా అవ్వలేదంటే అని అడుగుతారు ఇప్పుడు. అంటే తప్పని కాదు, ఇప్పుడు పరిస్థితి అనేది అప్పటి పరిస్థితి అలా ఉండేదన్నమాట. వారి దగ్గర ఏంటంటే ఈ యొక్క డిసిప్లిన్ అనేది అంతా 3 గంటల కంటే 5 నిమిషాలు ముందే వెళ్ళి అక్కడ నుంచోవాలన్నమాట కేవీ రెడ్డి గారి దగ్గర. నెక్స్ట్ స్టెప్లో అన్నవరపు రామస్వామి గారి దగ్గర కాన్సెప్ట్ ఆఫ్ మ్యూజిక్ అని కానీ స్వర స్వభావాలు, అంటే ఈ స్వరాన్ని వచ్చినప్పుడు దీని యొక్క క్యారెక్టర్ ఏంటి అంటే ఇది పూర్తిగా కాన్సెప్ట్ బేస్డ్ అనమాట. సంగీతం అనేది ఎలా ఉంటుంది, ఈ రాగంలో ఈ స్వరం ఎలా పలుకుతుంది, మొత్తం వోకలే పాడేవాళ్ళం అనమాట అక్కడ. సో అర్థం చేసుకున్నాం అంటే ఇప్పుడు ఇలా వస్తే దీన్ని ఏ విధంగా మనం చెయ్యాలి అనేది మొత్తం అంతా అటువంటి టైప్ ఆఫ్ అడ్వాన్స్డ్ లెర్నింగ్ ఉండేది. సో వారి ద్వారా ఇంకా మనం పాట నేర్చుకుంటే ఇంకా వయలిన్ మీద చెప్పడానికి ఏమి ఉండదు, వయలిన్ మీద మనకి విజువలైజ్ అయిపోతుంది అనమాట. అది ఇంటికి వచ్చి సాధన చేసుకుని వెళ్ళేవాళ్ళము. అలా ఎప్పటికీ చెప్తున్నారు. మీరు చెప్తారు కదా, నేను మొన్న కిందకి వెళ్ళాను, మా గురుగారు ఫోన్ చేశారు, నమస్కారం గురుగారు అంటే ఖాళీ ఉన్నావా అన్న. నేనేదో విషయం చెప్తారేమో అని చెప్పి పర్లేదు గురుగారు చెప్పండి అన్న, పాఠం చెప్పారు. ఓకే 2 నిమిషాలు చెప్పేశారు అనమాట. చాలా గొప్ప విషయం అండి. ఆ వయసులోనే అసలు వాళ్ళు ఇంకా పాఠం చెప్పాలనుకోవడం 95-96 years వయసులో అనేది చాలా చాలా అరుదుగా జరుగుతుంటుంది. వాసుదేవన్ గారు, అయితే అంత పెద్ద గొప్ప విద్వాంసుల దగ్గర మీరు శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు, వైలిన్ నేర్చుకున్నారు. మీరు చాలా ప్రదర్శనలు ఇట్లా ఫ్యూజన్ లో కూడా చాలా ప్రదర్శనలు ఇచ్చారు. మీరు దాని వైపు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది, అలానే దానికి సంబంధించినటువంటి ఏమన్నా కొన్ని మన టీవీ ప్రేక్షకులు చూసేటువంటి అవకాశం ఏమైనా ఉందా, కొన్ని ఫ్యూజన్ రిలేటెడ్ పాటలు? తప్పకుండా అండి. మా గురువు గారు మాకు మొదటి నుంచి ఏం చెప్పేవాళ్ళంటే అండి, మీరు సాధన చేయండి, తర్వాత మీకు ఒక సొంత బాణిని ఏర్పాటు చేసుకోండి. ఏదో ఒక వైశిష్ట్యం అనేది లేకపోతే కనుక
జనాలు మెచ్చుకోరు. జనాలకి అవసరమైనటువంటి సంగీతము మనకి ఇవ్వాలి. అలా అని చెప్పి సంగీత విలువలు లేకుండా చేసేయడము, తర్వాత శాస్త్రీయతని పోగొట్టడము, ఇటువంటి పనులు చేయకుండా మీ యొక్క శైలిని మీరు రూపొందించుకోండి అని చెప్పేవారు. అందరికీ చెప్తారు. అలానే మా మిత్రుడు ఫణికుమార్, ఫ్లూట్ ఫణి అని చెప్పి మీ అందరికీ తెలుసు. తనతో కూడా నాకు పరిచయము మా గురుగారి దగ్గర జరిగింది. అంటే ఇదివరకు మామూలు పరిచయం ఉండేది, కాకపోతే తను నేర్చుకోవడం, నేను నేర్చుకోవడం, మేమిద్దరం కలిసి ఒకే గురువు గారి దగ్గర నేర్చుకోవడం అనేది ఏమైందంటే మాకు ఒక సేమ్ పాఠాంతరం అనమాట. అంటే ఏదైనా ఒక కృతి మేము వాయించాలంటే పర్ఫెక్ట్గా అదే పాఠం ఇద్దరికీ వస్తుంది అనమాట. ఇద్దరం ఒకే గురువు గారి దగ్గర నేర్చుకున్నాం, ఒకే గురువు గారి దగ్గర సాధన చేశాం కాబట్టి. సో మేము హైదరాబాద్ వచ్చేసిన తర్వాత ఆల్మోస్ట్ 2003-4 అలాగా. అంతకుముందు కూడా మేము కచేరీలన్నీ మా పారుపల్లి రామకృష్ణ పంతులు గారు ఉత్సవాల్లో చేసినప్పుడు కూడా ఇద్దరం కలిసి వైలన్ ఫ్లూట్ డ్యూయట్ చేసేవాళ్ళం అనమాట. వైలన్ ఫ్లూట్ డ్యూయట్ అనేది చాలా రేర్. ఎప్పుడన్నా ఫ్లూట్కి వైలన్ పక్క వాయిద్యం అలా ఉంటుంది, కానీ వైలన్ ఫ్లూట్ డ్యూయట్ అనేది తను కూడా అంటే ఫ్రెండ్లీగా మనందరం కలిసి చేద్దామని చెప్పి అలాగా మేము సాధన చేసేవాళ్ళము. హైదరాబాద్ వచ్చిన తర్వాత మేము కొన్ని ప్రోగ్రామ్స్ చూస్తుంటే అరే మనం దీనికంటే కొంచెం డిఫరెంట్గా చేయొచ్చు, ఈ విధంగా చేద్దామని చెప్పి ఆలోచించి అన్నప్పుడు అప్పుడే మాకు ఒక కాలేజీ ఫెస్ట్ నుంచి ఒక పిలుపు వచ్చిందన్నమాట. ట్రిపుల్ హైదరాబాద్ వాళ్ళు ఫెలిసిటీ అని చెప్పి చేస్తారు. వాళ్ళు ఏంటంటే ఇలాగ మీరు వాద్య బృందంలాగా ఏమైనా చేస్తారా అని చెప్పి అడిగితే మేము ఇంకా అప్పుడు దిగామన్నమాట. 2003లో అలాగా ఒక 3-4 months మేము కూర్చుని చిన్న చిన్న ట్యూన్స్ అవి చేసుకోవటము, ఫాస్ట్గా వాయించడము, వీటన్నిటి మీద బాగా సాధన చేసాం. అప్పుడు బ్యాచిలర్స్ ఇంట్లో ఎవరు ఉండేవాళ్ళు కాదు. రాత్రి బావులు కూర్చుని రాత్రి 10 గంటలు బిగిన పెడితే తెల్లారిపోద్దు 4 గంటలకు ఆపేవాళ్ళం అనమాట ప్రాక్టీస్. మాతో పాటు రూమ్మేట్స్ అందరూ కాలేజెస్ వెళ్ళిపోయారు. వీళ్ళతో ఏం ఎంటర్టైన్మెంట్ ఉండదు, తర్వాత వీళ్ళు ఎప్పుడు ఇది వాయిస్తూ ఉంటారని చెప్పి ఇక అక్కడ నుంచి బిగిన్ అయ్యింది. మేము హార్డ్ వర్క్ చేసేవాళ్ళము. దాంతోపాటుగా కొన్ని ఆఫర్స్ కూడా వచ్చాయి. అలా చాలా చోట్ల ప్రదర్శనలు కూడా ఇవ్వడం జరిగింది. సో అందులో భాగంగా అంటే మేము అన్నీ ఉండే విధంగా చూస్తూ ఉంటాం. అంటే క్లాసికల్ మ్యూజిక్ సంబంధించినటువంటి కృతులు వాయించేవాళ్ళము, అలానే వాటికి కొన్ని వెస్ట్రన్ బీట్స్ కలిపి కొన్ని వాయించేవాళ్ళం. కొన్ని పాపులర్గా ఉన్న ట్యూన్స్ని వాటిని తీసుకుని వాటిని వాయించేవాళ్ళము. కొన్ని ఓన్గా ట్యూన్ చేసి వాటిని కూడా పెట్టేవాళ్ళం. అంటే అన్నీ కలిపేవాళ్ళం. అన్నీ నా సొంత ట్యూన్లే పాడతాను, లేకపోతే నేను ఓన్లీ క్లాసికల్ మ్యూజిక్ వాయిస్తాను, లేకపోతే మొత్తం తీసేసి. కాకపోతే ఇప్పటిదాకా సినిమా పాటలు ఎక్కువ మేము ఎక్కడ చేయలేదు. ఓన్లీ అంటే ప్యూర్ మ్యూజిక్ మీద ఎక్కువ ఆధారపడ్డాం అనమాట. అది తప్పని నేను చెప్పట్లేదు. సో మేము ఆ పంథాలో వెళ్ళాము చాలా సంవత్సరాల పాటు. సో అందులో భాగంగానే సో మేమంటే ఇప్పుడు మలయమారుతం రాగం ఉందనుకోండి. మలయమారుతం రాగంలో మనసా ఎట్లొడుతుంది అనే కృతి ఉంటుంది. సో ఆ కృతి మనము వాయించవచ్చు. ఆ కృతిలో మేము ఒక చిన్న ట్యూన్ చేసుకుని దాంట్లో ఎక్స్టెంపోర్గా మ్యూజిక్ వాయించేవాళ్ళనమాట. దాన్ని ఒకసారి రాగం వాయించిన తర్వాత జనరల్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, కృతి ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ మేము ఏంటంటే కొద్దిగా దాన్ని ఓన్ ట్యూనింగ్గా ఒక చిన్న నథింగ్ బట్ పీస్ అని చెప్పి దానికి పేరు పెట్టి కొంచెం పీస్ఫుల్గా ఉండే చిన్న ట్యూన్ తయారు చేసేవాళ్ళం అన్నమాట. దీని మీద ఇంకా వెస్ట్రన్ బీట్స్ వస్తూ ఉంటాయి. అదొక ఫీల్ అనమాట. ఒక మోహన్ రాగానికి దైవతాన్ని చిన్న దైవతం చేస్తే దాన్ని ఆ యొక్క స్కేల్లో నెక్టర్ ప్లస్ అని చెప్పి సో అందులో చిన్న ట్యూన్ చేసేవాళ్ళు.
ఎందుకంటే బీట్స్ కార్డ్స్ అని యాడ్ చేస్తూ ఉండేవాళ్ళం అనమాట. అలానే వచ్చిన ఫిలసాఫికల్గా ఉంటుందని చెప్పి మాయామాలో గౌల రాగంలో ఒకటి తత్వం అనమాట, తత్వం లాగా. సింధుభైరి రాగంలో ఇలాంటి ట్యూన్స్ మీద డెవలప్ చేస్తూ ఉండేవారు అనమాట. ఇదేంటంటే వన్ పార్ట్ ఆఫ్ అవర్ కాన్సెప్ట్. ఒక పార్ట్ ఏమో రిథమ్ ఎన్సెంబుల్ ఉంటుంది, ఒక పార్ట్ ఏమో ఇలా మెడ్లీ లాగా, అంటే పేట్రియాటిక్ సాంగ్స్, థీమ్స్. సో మాల్గుడి డేస్, ఇలా డిఫరెంట్ థీమ్స్ అనమాట. మనకి సారే జహా సచ్, లేకపోతే చరణ, ఈ భజన్స్, జై జగదీష్ హరే, ఇలాంటి థీమ్స్ అన్నీ మేము పెట్టుకుని ఒక మెడ్లీ లాగా చేయడం. అదొక 10 minutes వస్తుంది. అలానే ఇదొక మా ఓన్ కంపోజిషన్. తర్వాత కర్ణాటక కంపోజిషన్కి వెస్టర్నైజ్ చేయటము, దాని యొక్క స్థాయి తగ్గించకుండా ఇలాగా చేస్తూ కాన్సర్ట్ చేస్తే బాగా సక్సెస్ అయ్యేది. ఎందుకంటే మాకు తర్వాత అర్థమైంది, మనం ఇష్టం వచ్చినట్టు వాయిస్తే కాదు, జనాలకి ఏం కావాలో అది తెలుసుకుని వాయించాలి. షాప్ పెట్టుకుంటే షాప్లో జనాలకి అవసరమే పెట్టాలి, కానీ మనం సొంతంగా పెట్టి వాడు రావట్లేదంటే ఎలా కుదురుతుంది? సో మనం వెళ్తున్న క్రౌడ్ ఏంటి? మనం ఒక కాలేజీకి వెళ్ళి కాలేజీలో ప్రోగ్రాము చేయడానికి వెళ్తున్నాం. కాలేజీలో వాళ్ళ సంగీతం తెలిసినవాడు వస్తాడు, తెలియనివాడు వస్తాడు. వాళ్ళందరికీ మనము అటెన్షన్ క్రియేట్ చేసి వాళ్ళకి అటెన్షన్ తెప్పించిన తర్వాత అప్పుడు మనం చెప్పదలుచుకుంది, బాబు మేము ఇలా కర్ణాటక మ్యూజిషియన్స్, మేము కర్ణాటక సంగీతం ఇంత బాగా నేర్చుకున్నాం కాబట్టి ఇవి వాయించగలుగుతున్నాము. సో మీకు కూడా ఏదన్నా అవకాశం ఉంటే ఖచ్చితంగా మీ పిల్లలకు కానీ మీరు కూడా వీలుంటే తీసుకోండి, కర్ణాటక మ్యూజిక్ నేర్చుకోండి, శాస్త్రీయ సంగీతం ఏదైనా శాస్త్రీయమైనటువంటి విద్య ఏదైనా కానీ నేర్చుకోండి అని చెప్పి అవకాశం వస్తుంది అని అలా చేసేవాళ్ళం. పండిత పామరులకి అర్థమయ్యే రీతిలో జనరంజకంగా కార్యక్రమాన్ని ముందు ప్రారంభించి తర్వాత ఆ శాస్త్రీయ సంగీతాన్ని కూడా మాధుర్యాన్ని కూడా దాని మధ్యలో చూపించి ఆ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేసేటువంటి పంథ అనేది కొంచెం అది వినూత్న పంథ, ఎంచుకున్న పంథ బాగుంది. మీరు అన్నట్టుగా నేను 100% ఏకీపిస్తాను. సంగీతం గురించి పూర్తి అవగాహన లేని చోట మనం కూర్చొని ఇదే నేను వినిపిస్తాను మీరు వినండి అంటే వి లూజ్ ఆడియన్స్. సో ఇక్కడ ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి ముందు మీరు అన్నట్టుగా ఫ్యూజన్ వాటి ద్వారా దాంట్లో ఈ వికృతులు కూడా మనం జోడించి ఇవి కూడా మనకు ఆ శాస్త్రీయ పరంగా చేసి దాని మీద కూడా ఇంట్రెస్ట్ ఇండైరెక్ట్ గా మనము దాన్ని తీసుకురావడం అనేది అది ఇంకొక పంథ. చాలా చక్కటి పంథాన్ని ఎంచుకున్నారు మీరు పని గారు. ఎన్నో ప్రదర్శనలు చేశారు మాకు తెలుసు. సిలికాన్ ఆంధ్ర కూడా మీకు మీ ఇద్దరిని అంటే వీళ్ళిద్దరూ దేవన్ డ్రోన్ కింద వాసుదేవన్ ఫ్లూట్ ఫండ్ గారు ఇద్దరిని కలిపి దేవన్ డ్రోన్ అంటుంటారు. వీళ్ళిద్దరు ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. అయితే ఉగాదికి సిలికాన్ ఆంధ్ర తరఫున కూడా వారిని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. వారు వచ్చినప్పుడు ఇంకా ఒక్కసారి సిలికాన్ ఆంధ్రలో కుటుంబంలో ప్రవేశించిన తర్వాత అంత ఈజీ కాదు బయటపడటం అనేది. వారిని మళ్ళా వెంటనే అన్నమాచార్య జయంతి ఉత్సవాలు ప్రాంతీయ పోటీల కోసం వాటి కోసం న్యాయ నిర్ణేతలుగా రమ్మని చెప్పి అడగటం, వారు ఉండి పాపం 2 నెలలు కూడా ఇక్కడ అంత అమెరికాలో ప్రతి చోట తిరిగి షికాగో, న్యూజెర్సీ, డాలస్ అన్ని చోట్ల తిరిగి వారి విలువైన సూచనలు ఇచ్చి పిల్లలకి కచేరీలు చేశారు వాళ్ళు. అంత ఆ విధంగా అమెరికాలో చాలా పట్టణాల్లో వాసుదేవన్ గారు అందరికీ సుపరిచితులే, వారి కచేరీ విన్న వాళ్ళే ఉన్నారు.
ఆ, దాని గురించి మీ అనుభవాలు, మీ అమెరికా పర్యటన, మీరు ఇక్కడ అన్నమాచార్యకు సంబంధించిన అనుభవాలు ఏమన్నా మీరు పంచుకుంటారా వాసు గారు? చాలా అద్భుతమైనటువంటి ఆ, అనుభవం అండి అది యాక్చువల్గా. అంటే అంతకుముందు కొన్ని దేశాలు తిరిగాము, కానీ ఆ, మేము వెళ్ళింది చాలా మటుకు ఏంటంటే నాన్ తెలుగు వాళ్ళు పిలిచిన కాన్సర్ట్స్ అనమాట, లేకపోతే గవర్నమెంట్. సో గవర్నమెంట్ ద్వారా, ఐసీసీఆర్ ద్వారా, ఫ్రాన్స్, లేకపోతే ఇక్కడ థాయిలాండ్ మ్యూజిషియన్స్తో వాళ్ళతో ఇలా చేసాం. కానీ ఒక తెలుగు ఆర్గనైజేషన్ నుంచి ఇన్విటేషన్ తీసుకుని రావటం అనేది అదే మొదటిసారి. ఆ, అది ఒకటి. తర్వాత మామూలుగా ఎయిర్పోర్ట్లో దిగటం వేరు ఉంటుంది, కానీ అమెరికా ఎయిర్పోర్ట్లో దిగంగానే ఇది అమెరికా అన్నట్టు ప్రతిదీ చూపిస్తారు. మామూలుగా ఇప్పుడు మేము ఫ్రాన్స్ వెళ్ళినప్పుడు వైట్ పాస్పోర్ట్ మీద వెళ్ళాం, అంటే గవర్నమెంట్ అంబాసిడర్ కింద వాళ్ళు సెపరేట్ పాస్పోర్ట్ ఇస్తారు. అది మేము దిగంగానే ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవడమే, ఇంకా చెక్కింగ్ గిక్కింగ్ అలాంటివి ఏం లేవు. అక్కడ 2 గంటలు కూర్చోబెట్టారు. సో మొదటి అనుభవం ఎలా, అమెరికా అనుభవం వచ్చింది? అంటే నేనేదో నిమ్మకాయలు పట్టుకొచ్చాను, మా నాన్నగారు పూజ చేసి ఇచ్చిన నిమ్మకాయలు. ఓహో. ఆ స్నిఫర్ డాగ్ వచ్చి డైరెక్ట్గా నా దాని దగ్గర నుంచింది అది. సో అలా చాలా చాలా తర్వాత అనుకున్నట్టుగా సిలికాన్ ఆంధ్ర యొక్క కొంతమంది అంటారు చేతి చలవ అంటారు, లేకపోతే హస్తవాస్ అంటారు కదా, అది అవ్వగానే మాకేమైందంటే వరల్డ్ వుడ్ ఫెస్టివల్ నుంచి మాకు ఇన్విటేషన్ వచ్చిందనమాట. మన ఇండియా నుంచి వచ్చి అక్కడ వాయించమని చెప్పి లాంగ్ బీచ్లో జరుగుతుంటే ఫెస్టివల్లో. ఫస్ట్ మేము దిగిన డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి అక్కడ కాన్సర్ట్ చేసిన తర్వాత మళ్ళీ మన ఉగాది ప్రోగ్రామ్కి వచ్చాము. అదొక చాలా గొప్ప ఎక్స్పీరియన్స్. తర్వాత సిలికాన్ ఆంధ్ర కుటుంబం యొక్క అభిమానం అనేది మేము ఎప్పటికీ మర్చిపోలేమండి. అంటే ఇదేమి అది డబ్బులతో రాదు. తర్వాత దాని మీద గౌరవం ఉంటేనే ఆ గౌరవాన్ని మనం వ్యక్తపరచగలుగుతాము. అలాగా సిలికాన్ ఆంధ్ర వాళ్ళ దగ్గర అది ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఒక పండుగ అనేటువంటి విధానంలోనే జరిగిందనమాట. ఎక్కడ కూడా మేము కాన్సర్ట్ చేయడానికి వెళ్ళాము, ఈ బిజినెస్ అయిపోతే ఇంకా ఈ కొట్టు క్లోజ్ చేసుకోవాలనే కాన్సెప్ట్లో లేదు అసలు. అది అక్కడ చాలా మంచిగా ప్రతి కాన్సెప్ట్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. మేము నిజంగా చెప్పాలంటే ఉగాది రోజు పొద్దున విక్కు వినాయకరామ్ గారి కచేరీ జరిగింది మేము వచ్చిన రోజు. మేము యంగ్స్టర్స్ కదంటే బిలో 40, 35 వాళ్ళు ముదిరిపోయి పండిపోయి జాకీర్ హుస్సేన్ ఇంకా వాళ్ళందరితో అయిపోయి వచ్చిన వాళ్ళు ఇదేంటి సాయంకాలం మన కచేరీ పెట్టి పొద్దున అంతమంది సల్వా గణేష్ వీళ్ళందరినీ పెట్టారు, ఏంట్రా బాబు మైండ్లో కొద్దిగా ఉందన్నమాట. సో వాళ్ళకి అందరూ దగ్గర 150-200 మెంబర్స్ వచ్చారు. కనీసం సాయంత్రం 50 మంది అని వస్తారా, అసలు మన కచేరీ ఏంటి పరిస్థితి. సో మాకుంటాయి భగవంతుడు దయ వల్ల సాయంత్రం అది నిండిపోయి 500-600 మంది వచ్చారు. అందరూ డ్యాన్సులు వేశారు. అసలు చాలా అద్భుతంగా జరిగింది అసలు ప్రోగ్రాము. అక్కడ నుంచి మళ్ళీ డిఫరెంట్ స్టేట్స్ మీరు చెప్పినట్టు డాలస్ వెళ్ళాము, షికాగో వెళ్ళాము, తర్వాత న్యూ జెర్సీ. ఆ సిరీస్ మొత్తం అసలు పేలిపోయినాయి ప్రోగ్రామ్స్ అన్నీ. అందరూ ప్రతి చోట కూడా అదే రిసీవింగ్, అదే వామ్త్ అంటారు కదా, మన యొక్క బ్రదర్, మన యొక్క సిస్టర్, మన యొక్క అన్నదమ్ములు ఉన్నారు, మన ఆత్మీయులు ఉన్నటువంటి ఫీలింగ్ అక్కడ మాకు బాగా కలిగింది. ఒకటైతే చెప్పాలి, షికాగోలో అయితే ఏం జరిగిందంటే మా ప్రోగ్రాం ఉంది, ఇప్పటివరకు ఎవరికి చెప్పలే ఈ విషయాలు. రేపొద్దున ప్రోగ్రాం ఉందండి. సాయంకాలం మేము ఎక్కడికి వెళ్ళినా కానీ పిచ్చ సాధన చేసుకుంటూ ఉన్నాము. సాయంకాలం అయిపోయిన తర్వాత మా కచేరీకి ముందు ఒక కచేరీ ఉంది. అది సీనియర్ ఆర్టిస్టు, నేను మామూలుగా పేరు చెప్పట్లేదు ఎందుకంటే మాకు బాగా పరిచయం ఉన్న ఆర్టిస్ట్ అనమాట. పైగా అన్నమాచార్యే వాయించాలి, వేరే వాయించడానికి లేదు. సరే మా దగ్గర మెనూ కార్డు రెడీ చేసుకున్నాం మేము. నైట్ భోజనం అయిపోయింది, కిందకి సరదా కూర్చుంటూ మీరేం వాయిస్తున్నారు రేపు పొద్దున అని చెప్పి అనుకుంటాం కదండి. అనుకోగానే మా మెనూ కార్డు మొత్తం అక్కడ వచ్చింది. సరే మాస్టర్ ఇది అన్యాయం అయిపోతుంది, మీరైతే మీరు వాయించండి ఇలా వాయించండి అంటే నేను ఒక్కడు కూడా మార్చను అన్నా.
ఇక వైలన్ ఫ్లూట్ పట్టుకెళ్ళి కింద బేస్మెంట్లోకి వెళ్ళి కూర్చొని 10 గంటల నుంచి కొత్త కొత్త పాఠాలు తీసాం అనమాట అన్నీ తెల్లారిపోతే మొత్తం అంతా మార్చి తర్వాత రోజు కచేరీ వాయించాము. అంటే ఛాలెంజింగ్గా దానికి ప్రోగ్రామ్స్ అనేది సక్సెస్ చేయటము, లేకపోతే పైగా మా ముందు ప్రోగ్రామ్ అది పోనీ మంది వాయించేస్తే అది కూడా చేయకూడదు. అంటే మన ప్రోగ్రామ్ అవ్వగానే వేరే వాళ్ళ ప్రోగ్రామ్ అంటే వాడిది మనం వాయించేస్తే ఇంకేముంది. అలాగే మంచి మంచి ఎక్స్పీరియన్సెస్. మంచి ఇది చాలా అంటే ఇది ఇప్పుడు ఫస్ట్ టైం వింటున్నా మీ దగ్గర నుంచి, మంచి అనుభవం ఇది. అవునా, నేను లాస్ట్లో వచ్చేటప్పుడు మాకంతా భయం ఉండేది అనమాట. అంటే ఇక్కడ చాలా సెక్యూరిటీ ఇదంతా, ముఖ్యంగా ఎయిర్పోర్ట్లో ఫనీ నేను కలిసి ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడన్నా ఆపుతారు మనల్ని. సో మేము అనుకున్నట్టు మనం ఎలా ఉంటాం, మన మైండ్ అలానే ఉంటుందని న్యూ జెర్సీలో ఇండియాకి ఫ్లైట్ ఎక్కుతూ ఉంటే ఆ ఫ్లైట్ లోపలికి వెళ్తాం కదా, దాన్ని ఏమంటారు, మన అక్కడ నుంచి అది వెళ్ళే దారి ఒకటి ఉంటుంది కదా మన కనెక్ట్ అందరూ నడుస్తుంటే పోలీసు వచ్చి పట్టుకున్నాడు అండి. పట్టుకుని డూ హ్యావ్ ఎనీ మనీ, ఆర్ యూ క్యారింగ్ ఎనీ మనీ అన్నాడు. నా దగ్గర $1 ఉంది, చేతిలో పెట్టాడు, తీసుకోని చెప్పి ఓకే యూ కెన్ గో. అలా అంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆ ప్రోగ్రాము, లాంగ్ ట్రిప్పు చాలా బాగా జరిగింది. నేను ఎప్పుడూ కూడా సిలికాన్ ఆంధ్ర అందరికీ, అందులో ముఖ్యంగా మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఆనంద్ కూచిభట్ల గారు, తర్వాత అక్కడ రాగానే ఇక మీరు, రాజు చమర్తి గారు, దిలీప్ గారు, ఇక అందరు ప్రతి ఒక్కరు చాలా బాగా, మన నిరుపమ గారి మొదటగా పరిచయమైన వారు వాళ్ళందరూ చాలా బాగా జరిగింది. ఎప్పటికీ మాకు అందరూ గుర్తుంటారు. అయితే మనకు అప్పుడు అన్నమాచార్య జయంతి ఉత్సవాల సందర్భంగా మీరు చాలా చక్కటి ప్రదర్శనలు ఇచ్చారు. దానికి సంబంధించిన ఏమన్నా కొన్ని మనం చూద్దాం ఇప్పుడు.
మళ్ళా పాత ఆ, జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చారు ఈ ఈ ఈ క్లిప్పింగ్ ద్వారా. మేము సిలికానాంధ్రలో అందరూ మీ గురించి పండుగ గారి గురించి ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటారు. అంటే మీరు ఒక ఆర్టిస్ట్ గా వచ్చి ఇక్కడ ఇది కావడం కాకుండా ఒక కుటుంబంలో ఒక భాగం అయిపోయారు. ఒక సిలికానాంధ్ర కుటుంబ సభ్యులాగా ఆ మీకు ఆ స్థానం ఎప్పుడు ఉంటుంది. అంటే కొంతమంది అట్లా ఆ విధంగా కనెక్ట్ కాగలరు. అలా కనెక్ట్ అయిన వాళ్ళలో మీరు చాలా టాప్ లిస్ట్ లో ఉంటారు అనమాట. సిటీలో షికాగో, డాలస్, న్యూజెర్సీలో ఓపిక్ గా ఉండి 2-3 నెలలు అన్ని చోట్లకు వెళ్ళి న్యాయ నిర్ణేతగా ఉండి కచేరీలు చేయడం అనేది అది చాలా ఎప్పటికీ గుర్తుండిపోయేటువంటి సంఘటన మాకు. అది మీకు కూడా అని మేము భావిస్తున్నాం. అయితే మీరు ఈ ప్రదర్శనలు ఇవ్వటం, సంగీతం నేర్చుకోవడమే కాకుండా మీలో ఇంకొక కొన్ని కోణాలు కూడా ఉన్నాయి అని నాకు తెలుసు. ముందుగా దీని గురించి మాట్లాడుకుందాం. మీరు సబర్మతి అనేటువంటి ఒక ప్రాజెక్టు మీరు స్టార్ట్ చేశారు. అసలు దాని వివరాలు ఏంటి? అలానే మీరు ఇవాళ ఒక సంస్కృతి ఫౌండేషన్ ద్వారా ఒక గురుకులం అని పెట్టి కూడా చాలా మంది పిల్లలకి వైలన్ కానీ వోకల్ పాటలు మీరు చెప్పడమే కాకుండా మీరు కొంతమందితో కూడా చెప్పించి ఒక గురుకులం లాగా కూడా దాన్ని నడిపిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి వివరాలు మన టీవీ ప్రేక్షకులతో పంచుకుంటారు. నాకు అంటే పర్సనల్గా బాగా కనెక్ట్ అయినటువంటి విషయం ఇదండి. ఏంటంటే నేను మీకు చెప్పాను ఆ బ్యాక్గ్రౌండ్ గురించి. మా నాన్నగారు బాగా చదువుకున్న తెలుగు పండితులు అనమాట. సో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల చాలా లో ప్రొఫైల్ లైవ్లీహుడ్ అనమాట. చాలా తక్కువలో అక్కడ నుంచి మనం వచ్చినప్పుడు ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా వేరే మార్గాల్లో వెళ్ళకుండా మనం ముందుకి వచ్చాము అంటే మన తల్లిదండ్రుల యొక్క సంస్కారం, వాళ్ళ యొక్క పెంపకము. సో ఇది మన క్యారెక్టర్ని బాగా బిల్డ్ చేస్తుందని చెప్పి నేను నమ్ముతాను. మా నాన్నగారు ఎప్పుడూ కూడా అటువంటి దాంట్లో ఉండి కూడా ఎప్పుడు మనకి డబ్బులు లేవే ఇటువంటి మనకి అనేటువంటి ఎప్పుడు నాకు ఎప్పుడు అనలేదన్నమాట. సో వాట్ కైండ్ ఆఫ్ స్ట్రాంగ్ వాల్యూస్ వన్ షుడ్ హ్యావ్ టు బీ అ స్ట్రాంగ్ హ్యూమన్ బీయింగ్, వీటన్ని మీద నాకు ఆలోచన ఉంటూ ఉండేది. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేస్తున్నామని కాదు, అందరూ పెద్దవాళ్ళు చెప్పింది అదే కదా, ఏ పని చేస్తున్నాం కాదు, చేసే పని ఎంత కమిట్మెంట్తో చేస్తున్నాము, ఎంత అంకిత భావంతో చేస్తున్నాము అనేదే మనల్ని ముందు తీసుకెళ్ళడానికి. ఎప్పుడు కూడా కొత్త పనులు ఎవరూ చేయరండి. పనులని కొత్తగా చేయటము, చేసే పనిని అంకిత భావంతో చేస్తారని చెప్పి మన పూర్వీకులు చెప్పారు. అలానే సంగీతం అనేది నేను సృష్టించలేదు, సబర్మతి సంగీతం అనేది కూడా నేను సృష్టించలేదు. అదే గాంధీ గారు ఆశ్రమంలో ఉన్నప్పుడు అప్పుడు ఇలాంటి సినిమాలు ఇటువంటివి లేవు కాబట్టి ఆ సమయంలో ఇటువంటి భజన్స్ ఇవన్నీ చేసేవారు. అందులో మంచి సాహిత్యం ఉండేది, విలువల్ని పెంపొందించేటువంటి సాహిత్యం ఉండేది. సో అవి గాంధీ గారు చనిపోయిన తర్వాత అంత ఎక్కువగా మనకు తెలియదు, ఓన్లీ వైష్ణవ జనతో అనేటువంటి పాట తప్పితే. సో మనకి సంగీతం వచ్చు, మనకు వచ్చిన సంగీతంతో ఈ కర్ణాటక సంగీత కచేరీలు అందరూ చేస్తున్నారు కదా, మనం కొత్తగా ఏం చేయొచ్చు, ఈ చేయటం ద్వారా మనకి సమాజానికి ఏ విధంగా ఉపయోగపడవచ్చు అనే దాని మీద అది ప్రారంభించాను. దగ్గర ఒక 10 ఏళ్ల పాటు చాలా పెద్దగా 1,00,000 మంది పిల్లల పైగా ఉచితంగా వర్క్షాప్స్ అటెండ్ అయ్యారు. టీవీలో ప్రతి వారం కార్యక్రమాలు వచ్చేవి, సబర్మతి సంగీతం అని చెప్పి పుస్తకాలు రిలీజ్ అయినాయి. దానికి ఒక స్కోప్ ఎంత దాకా ఉందో అంత దాకా తీసుకెళ్ళండి. ఇదంతా కూడా సంస్కృతి ఫౌండేషన్ అని చెప్పి ఒక చిన్న సొసైటీ లాంటిది ఏర్పాటు చేసి దాని ద్వారా చేశాము. తర్వాత నేను నేర్చుకుంటున్నప్పుడు నాకు కలిగినటువంటి ఇబ్బందులు అంటాం కంటే కూడా కొన్ని విషయాల మీద నాకు క్లారిటీ ఉండకపోవచ్చు. అంటే ఒక విషయం నేర్చుకుంటున్నప్పుడు నాకు కరెక్ట్గా తెలియకపోవటము, అర్థం చేసుకోలేకపోవటము, ఇలాంటి వాటిలన్నిటినీ, ఎందుకంటే ఈ కళ అనేవన్నీ మిస్టిఫై చేసేస్తాం అన్నమాట చాలా మటుకు. మన భారతదేశ సంస్కృతిలో ఇటువంటి వాటిలన్నింటినీ, చెప్పలేని వాటివన్నిటిని ఒక పూర్వజన్మ సుకృతానికి వేసేసాం అనమాట అవన్నీ. సో నాదేంటే నాకు సాధ్యమైనంత వరకు వీటిని డీమిస్టిఫై చేసి జనాలకి, సామాన్య ప్రజలకి అర్థమయ్యి సంగీతం నేర్చుకునే విధంగా, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందుల్ని తగ్గిస్తూ వాళ్ళ సంగీతం తొందరగా నేర్చుకునే విధంగా రీసెర్చ్ చేస్తూ ఆ మెథడాలజీస్ క్రియేట్ చేయటము, వాటిల్ని ఏ విధంగా చెప్పాలి అనే దాంతో ఆ గురుకులం అనే ప్రాజెక్టు ప్రారంభమైంది. అందుచోట నుంచి నేర్చుకుంటూ ఉన్నారు పిల్లలు. చాలా చాలా సంతోషం అండి. అంటే
విన్నాను మీకు మీరు ఆన్లైన్ లో యూట్యూబ్ లో క్లాసెస్ అవి చాలా కొన్ని థౌజండ్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నటువంటి సందర్భం అది. అంటే అంత ఇంట్రెస్ట్ జనరేట్ చేయగలిగారు మీరు చాలా మంది నేర్చుకునేటువంటి ఔత్సాహికులందరికీ కూడా. అది కూడా చాలా చాలా గొప్ప విషయం. అంటే యాక్చువల్గా నేను 2010లో అండి, అంటే 11 ఏళ్ళ క్రితము అసలు యూట్యూబ్ అంటే కూడా ఎవరికి తెలియదు, అంతగా తెలియదు. నేను ఒకసారి కూర్చుని వయలిన్ నేర్చుకోవడానికి అటు ఇటు వెళ్ళాలంటారు, ఎక్కడ నాకే కష్టమైపోయింది అని చెప్పి ఒక 10 వీడియోలు చేద్దాం అనుకుని చెప్పి మా యొక్క శిష్యుడిని ఒక అతను నమ్మమని చెప్పాను అనమాట, కెమెరా తీసుకుని. అతను చేస్తున్న కొద్దీ అది 10 కాస్త 100 వీడియోలు అయిపోయింది. ఒక 4 రోజుల పాటు కదలలేదు మేము. మా దగ్గర కెమెరా కూడా లేదు, మామూలు చిన్న కెమెరాలో చేసాం. క్వాలిటీ కూడా అంతగా ఉండదు. కాకపోతే ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఎంత విజువల్ అపీల్గా వచ్చినా కానీ కావాల్సినటువంటి కంటెంట్ అనేది జనాలకి తీసుకెళ్ళాలి. సో దానివల్ల అవి జస్ట్ అప్లోడ్ చేసేసి నేనేం చేయలేదు ఇంకా అసలు. దగ్గర ఒక 50-60 దేశాల నుంచి ఎవరో ఒకరు మెయిల్స్ రాస్తూ ఉంటారు, అందులో నుంచి చేసుకుని ఉంటారు. ఇప్పుడు ఏం చేయకుండా అందులో ఒక 14,000 దాకా సబ్స్క్రైబర్స్ అయ్యారనమాట. ఇప్పుడే ఇంక కొత్తగా ఏదైనా చేసి వీడియోలో పెడదామని చెప్పి అనుకున్నా. నేను గురువులు, శ్రేయోభిలాషుల అంతకంటే ముందు తల్లిదండ్రులు, వీళ్ళ యొక్క ఆశీర్వాదం అనేటువంటి పునాదుల మీద ఎదిగినవాడిని అండి నేను. వెరీ నైస్ అండి. అంటే మీరు అదే ఎంత ఎదిగినా కూడా ఎదిగిన కొద్దీ అడిగి ఉండేటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తుల్లో మిమ్మల్ని ఒకళ్ళు చూస్తుంటాం. అండ్ ఈజీలీ అప్రోచబుల్ పర్సన్ ఫర్ ఎనీథింగ్. అండ్ ఐ హావ్ బీన్ వర్కింగ్ విత్ యూ. అంటే లాస్ట్ నేను మీతోటి ఒక 4 ఏళ్ల బట్టి పని చేస్తూ ఉన్నాను, చూస్తున్నాను మీ స్వభావం. అందరికీ అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి, అందరినీ కలుపుకొని పోవాలి, అందరికీ అవకాశాలు రావాలనేటువంటి ఆశించేటువంటి అతి కొద్ది మంది కళాకారుల్లో మన వైలన్ వాసు గారు ఒకళ్ళని చెప్పి నేను ఘంటాపథంగా చెప్పగలను. అలాంటి అవకాశాలు అందరికీ కల్పించాలనే ఉద్దేశంతో ఆయన త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు ప్రతి చోట జరుగుతూ ఉంటాయి. కానీ హైదరాబాద్ లో ఒక పెద్ద ఎత్తున జరగాలి త్యాగరాజ ఆరాధన. అలానే ఎంతో మంది అవకాశం రానటువంటి కళాకారులకి దీని ద్వారా అవకాశం కల్పించి వాళ్ళకు పారితోషికాలు కూడా ఇప్పించి దీనికి ఒక ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఒక వేడుకగా చేస్తూ సంస్కృతి ఫౌండేషన్ ద్వారా ఈ హైదరాబాద్ త్యాగరాజ ఆరాధన ఉత్సవం అనేది చాలా ప్రతి సంవత్సరం జనవరిలో చాలా 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 గొప్పగా చేస్తారు వీళ్ళు. హైదరాబాద్ శిల్పారామంలో చేస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం ఇప్పటి వరకు. వాసు గారు మొత్తం వెనకాల ఆయన కీ డ్రైవర్ దీంట్లో. అంటే అయితే ఆయన ఎప్పుడు బయట కనపడ్డ అక్కడంతా ఆయన ఏం చేస్తున్నట్టు ఉండదు, ఆయన ఊరిగా చేతులు కట్టుకుని నిలబడుతుంటాడు అనమాట. మిగతా వాళ్ళంతా పని చేస్తుంటారు అక్కడ ఆ టైపులో. కానీ హీఈస్ ద బ్యాక్ బోన్ అండ్ హీ మేక్ షూర్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఇన్ ఆర్డర్. ఆ సందర్భంలో వాసు గారు అసలు ఈ హైదరాబాద్ త్యాగరాజ ఆరాధనోత్సవం ఇట్లా పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే నేను కొంత చెప్పుంటాను మీరు చెప్పాల్సిన ఆన్సర్ని, బట్ మీకు దాని వెనకాల ఇంకా థాట్ ప్రాసెస్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు. ప్లస్ దానివల్ల మీరు ఏమైనా మార్పు చూసారా? గత 3-4 ఇయర్ ఓవర్ ది ఇయర్ ఎలాంటి మార్పు చూశారు? అంటే ఒకటేనంటే ముందు మార్పు రావాలని చెప్పి ఏం చేయలేదండి. ఒకటి అది మేము త్యాగరాజ స్వామి వారి శిష్య పరంపరకి చెందుతాం అన్నమాట. అంటే త్యాగరాజ స్వామి వారు మానాంబుజోడు వెంకట సుబ్బయ్య గారు, వారి శిష్యులు సుసల దక్షిణామూర్తి శాస్త్రులు వారు, వారి శిష్యులు పారుపల్లి రామకృష్ణ పంతులు గారు, వారి శిష్యులు అన్వర్ రామస్వామి గారు, బాలమురళీకృష్ణ గారు, ఎన్సిహెచ్ కృష్ణమాచార్య గారు, అలా చాలామంది ఉన్నారు. వారు గురుకులం స్థాపించి చాలామంది గురించి చెప్పారు. ఇప్పుడు మన తల్లిదండ్రులని, మన యొక్క తాతల్ని ఏ విధంగా స్మరించుకుంటాం, మన పరమ గురువులు అనమాట త్యాగరాజ స్వామి వారు. డైరెక్ట్గా పరమ గురువులు, అదేదో పెద్ద గోల్డ్ మెడల్ కాదు, అది బాధ్యత అని అనుకుంటాం అనమాట. సో అలానే వారిని స్మరించుకోవటం అనేది మన బాధ్యత. అది ఒకటి. మేము చిన్నప్పుడు విజయవాడలో ఉన్నప్పుడు కూడా సంగీత సన్మండలిలో త్యాగరాజ స్వామి అనేది నేను అక్కడ చూశానండి. చాలా బాగా శోభాయమానంగా బాగా జరుగుతుంది. మంచి భోజనాలు పెట్టిస్తారు, ప్రోగ్రామ్ అంతా బాగా కండక్ట్ చేస్తారు. కేవీ రెడ్డి గారు ఉండేవారు, చాలా డిసిప్లిన్. ఇలాగ అవన్నీ అక్కడ నేను అలవాటు చేసుకున్నాను. తర్వాత భగవంతుడి ఆశీర్వాదం నాకు అది చెయ్యాలని చెప్పి కలిగింది. దాని వెనకాల రీజన్స్ ఉన్నాయి, అవన్నీ చెప్తే కొంచెం మిస్టిఫై అయిపోతుంది అనమాట కాన్సెప్ట్. అలా చెయ్యాలని చెప్పి అనుకున్నప్పుడు నా ఉద్దేశం ఏంటంటే అందరూ కలిసి ఒకటే చెయ్యాలి అని. హైదరాబాద్లో ఇలాగ నాతో చెప్పిన ఆర్టిస్ట్స్ 10 చోట్లకి వెళ్ళలేకపోతున్నాము అని నేను 11వ వాడిని అవుతాను మళ్ళీ ఇంకా ఇబ్బంది పెట్టే. కాకపోతే అందరూ కలిసి, నేను అందరూ చెప్తాను, అందరూ కలిసి రండి, నాకు ఇక్కడ పేరు అనేది ఏం లేదు, ఊరినే ఇక్కడ కస్టోడియన్ మాత్రమే, అందరి పేర్లు చెప్తాం మేము, మాకేమీ ప్రాబ్లం లేదు అని చెప్పి అందరూ కలిసి రావాలని చెప్పి చేద్దాం. మొదట్లో కొద్దిగా
భయం వేస్తుంది. అంటే మనం ఇంకా చిన్నవాళ్ళం, ఆల్రెడీ పెద్ద పెద్ద వాళ్ళు చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఎప్పటి నుంచో సర్వీస్ చేస్తున్నారు, వాళ్ళు తక్కువ కాదు, వాళ్ళు బాగా చేస్తూ ఉన్నారు. మనం చేయాలన్నప్పుడు నాకున్నటువంటి ఇంకొక ఆశీర్వాదం శిష్యులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళందరూ వచ్చి నమ్ముతారు. అది చాలా విషయం అనమాట. అంటే మరి ముందు టెస్టింగ్లు అయిపోయినాయేమో తెలియదు, కానీ నాకు ప్రస్తుతానికి అయితే నమ్మేటువంటి పరిస్థితులు ఉన్నారు. వాళ్ళు వచ్చి ఏం చెప్పినా పని చేసి దాన్ని సక్సెస్ఫుల్ చేయడానికి వాళ్ళ యొక్క శక్తియుక్తులన్నీ వడ్డుతారన్నమాట. అలాగే అందరూ డిసిప్లిను, ఆ యొక్క మేనేజ్మెంటు అన్నీ జనాలకు బాగా నచ్చాయి. ఆర్టిస్టులు కూడా చాలా ప్రేమగా వస్తారండి. దగ్గర 300 మంది, 400 మంది, 500 మంది వస్తున్నారంటే డబ్బులు ఏమి ఇవ్వట్లేదు వాళ్ళకి. ఓన్లీ ఏంటంటే భోజనాలు ఇలాంటివే ఉంటాయి. మామూలుగా సాయంకాలం పూట కచేరీలప్పుడు కన్వేయన్స్ ఎవరికి కూడా డబ్బులు ఎక్కువ ఇవ్వడం, దానికే మనకి లక్షల ఖర్చు అవుతుంది, అది వేరే విషయము. కాకపోతే వాళ్ళందరూ కూడా చాలా ప్రేమతో ఆప్యాయతగా వస్తారు. నేను చెప్పేది ఏంటంటే త్యాగరాజ స్వామి వారిని మనం స్మరించుకోవడానికి, అలానే మనందరము ఒకసారి కలుసుకుని క్షేమ సమాచారం తెలుసుకోవడానికి ఒక ఇది అనుకోండి. అందరం కలిసి ఇక్కడ కలిసి మనం పనిచేద్దాం, మంచి అట్మాస్ఫియర్ కూడా ఉంటుంది శిల్పారామంలో అని చెప్పి అలా చేశాము. చాలా బాగా జరుగుతుంది. భగవంతుడి దయ వల్ల 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకా ముందు ముందు ఇంకా మరింతగా జరిగి అంటే అదొక వారం రోజుల ఉత్సవం లాగా కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అది అలాంటి ఇది జరపడం ప్రతి సంవత్సరం అనేది చాలా అవసరం. అక్కడ ఎంతో మంది కళాకారులకి అదొక వేదికగా, అదొక ఒక ప్రెస్టీజియస్ వేదిక కూడా కావాలి అనేటువంటిది నా ఆలోచన. దానికి మా అందరి సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి. అంటే ఈ సందర్భంగా నేను త్యాగరాజ ఉత్సవంలోనే వాయించినటువంటి ఒక కృతి మనం వినొచ్చు. అది వెరీ నైస్.
మనము ప్రదర్శనల గురించి మాట్లాడాము, మీరు చేస్తున్నటువంటి సేవ గురించి మాట్లాడాము, సంగీత సేవ. ఆ అయితే ఇవన్నీ కాకుండా మీలో ఇంకొక కోణం కూడా ఉంది. అంటే ఒక అకాడమిషియన్ గా మీరు చాలా 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 వర్క్ చేస్తున్నారన్న సంగతి నాకు తెలుసు. మీకు కర్ణాటిక్ మ్యూజిక్ లో ఒక డాక్టరేట్ కూడా తీసుకున్నారు, పిహెచ్డి పట్టా పొందారు. అలానే ఎన్నో పేపర్స్ పబ్లిష్ చేశారు. వాటి గురించి వివరాలు, అంటే మీరు తీసుకున్నటువంటి ఆ సిద్ధాంత గ్రంథం దేని మీద, ఏ అంశం మీద తీసుకున్నారు, అలానే ఇప్పటిదాకా ఏమన్నా మీరు పబ్లిష్ చేసినటువంటి పేపర్లో ఏదన్నా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది, దాని 1-2 వాటి గురించి ఏమన్నా, వాటి ఏంటి, దాని ఆ పేపర్లో ఉన్నటువంటి సారాంశం ఏంటి అనేది మన టీవీ ప్రేక్షకులతో పంచుకుంటే బాగుంటుంది వాసు గారు. చాలా సంతోషం అండి. అంటే నేను ఏదైనా సబ్జెక్ట్ని మనము అవగాహన చేసుకోవాలంటే, లేకపోతే దానికి సరైన న్యాయం చేయాలంటే నేను 4 విధాలుగా దాన్ని మనం అవగాహన చేసుకోవాలని చెప్పి నేను అనుకుంటానండి పర్సనల్గా. ఒకటేంటంటే లెర్నింగ్, తర్వాత పర్ఫార్మెన్స్, తర్వాత రీసెర్చ్, తర్వాత సర్వీస్. అంటే ఈ 4 శిక్షణ, పరిశోధన, ప్రదర్శన, సేవ. ఏదైనా తీసుకుంటే కూడా, ఏమి తీసుకున్నా కానీ ఈ 4 విషయాలు చాలా ఇంపార్టెంట్. అందులో ఒకటి డామినెంట్గా ఉంటుంది. ఇప్పుడు ప్రదర్శనాకరమైనటువంటి కళలు తీసుకుంటే మన పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అనేది, ప్రదర్శన అనేది టాప్ మోస్ట్లోకి వెళ్తుంది అనమాట. తర్వాత లెర్నింగ్, రీసెర్చ్, సర్వీస్ ఇలా వస్తుంది. అలాగే ఏదైనా ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ తీసుకుని ఈ జనాల చైతన్యం తీసుకురావాలని చోట సర్వీస్ అనేది మొదటికి వచ్చేస్తుంది, సేవ అనేది. తర్వాత దానికి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ కానీ, దానికి సంబంధించినటువంటి నైపుణ్యతల్ని వాళ్ళకి చెప్పడం కానీ, దాన్ని లెర్నింగ్. తర్వాత లిటరల్గా సేవ చేయడము, దాన్ని ఎగ్జిబిట్ చేయడం, ప్రదర్శన చేయడం, అవన్నీ నెక్స్ట్ దాంట్లోకి వెళ్తాయి అన్నమాట. అలాగా నేను చేస్తున్నటువంటి సంగీతంలో కూడా ఆ 4 విషయాల మీద నాకు పట్టున్నానని చెప్పి, నేను చెయ్యాలి అని చెప్పి నాకు ఎప్పటి నుంచో ఉందన్నమాట. ఎందుకంటే నేను నేర్చుకున్నప్పుడు నాకు ఎదురైన ఇబ్బందులు, తర్వాత అది నేర్చుకోవడానికి కావాల్సినటువంటి డెవలప్మెంట్స్ ఏమైనా చేయాలని చెప్పి నాకు అనిపించింది, అది చేశాను. తర్వాత ప్రదర్శన. ఇప్పుడు మనం జనాల్లో ఉంటేనే మనది డామినెంట్ డైమెన్షన్ అంటే పర్ఫార్మెన్స్ చేయకపోతే ఇంకా పర్ఫార్మింగ్ ఆర్టిస్ట్ కాదు. సో పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా చేయాలి. సో మే నాట్ బి లైక్ ఎవ్రీడే పర్ఫార్మింగ్ అని కాకపోయినా సిగ్నిఫికెంట్ పర్ఫార్మెన్సెస్ మంచిగా చేస్తేనే అది మెయిన్ కదా సంగీతం లాంటి కళల్లో. అది ఒకటి. తర్వాత ఈ సబర్మతి సంగీతం లేకపోతే ఇలాంటివన్నిటిలో సేవా కార్యక్రమం, నేను దాని ద్వారా సమాజానికి ఏం చేయొచ్చని. రీసెర్చ్ అనేది కూడా ఇందులో ఒక పార్ట్ అనమాట. అక్కడ చాలా మనం వెనకబడిపోయింది అనమాట భారతదేశం. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద డీమిస్టిఫికేషన్ అండ్ డిస్కనెక్ట్ బికాస్ ఆఫ్ ముస్లిం మొఘల్ ఇన్వేజన్స్ అండ్ బ్రిటిష్ రూల్. సో ఇది వచ్చినప్పుడు మనకి దగ్గర కొన్ని వేల సంవత్సరాల వారసత్వ సంపద అనేది మనకి డిస్కనెక్ట్ అయిపోయింది అనమాట. అది ఏ విధంగా జరిగింది? ఇప్పుడు మన దగ్గర మనం మొదట నేర్చుకున్నటువంటివి వ్యాకరణము, భాష, కళలు, ఇవే మన యొక్క సొత్తు. వేదాలు ఇవే మన యొక్క సొత్తు భారతదేశంలో. అసలు అవి లేకుండా మనకి ఇంగ్లీషు ఇవన్నీ ఎలా వచ్చినాయి అనేది మన దేశంలో అది రావడానికి గల కారణాలు ఏంటి, అసలు ఆ డిస్కనెక్ట్ ఏ విధంగా ఏర్పడింది, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అది ఎందుకు చేంజ్ అవ్వలేదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్న దాంట్లో కూడా భయంకరమైనటువంటి ఇంగ్లీష్ పదాలు. సో ఇవన్నిటికీ కారణం ఏంటంటే నా యొక్క వాతావరణం. ఇటువంటి వాతావరణం మనకి ఎందుకు వచ్చింది అనేది మన విద్యా వ్యవస్థలో, మన పరిశోధనలో ఎక్కడ మనకి తేడా ఉంది అనే దాని గురించి నేను ఆలోచిస్తూ దాని మీద పరిశోధన చేశానండి. ముఖ్యంగా సంస్కృతిని, ఈ యొక్క కళల్ని రక్షించుకోవడంలో యూరోప్ దేశాలు చేస్తున్నటువంటి కృషి ఏంటి, అమెరికా దేశంలో ముఖ్యంగా విద్యకి వారు ఇచ్చేటువంటి ఈక్వల్ ఇంపార్టెన్స్ టు ఆర్ట్ ఫామ్స్ ఏ విధంగా చేస్తారు, ప్రతి బడిలో కూడా
మన 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 బడుల్లో ఇక్కడ భారతదేశంలో ఉన్న బడుల్లో సంగీతం ఉండదు, ఇన్స్ట్రుమెంట్ అసలు ఉండదు. సంగీతం ఎక్కడో ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్లో ఒక టీచర్ ఉంటారు, ఒక వైలెన్ టీచర్ వెళ్ళి వోకల్ క్లాస్ చెప్తారు, ఒక ఫ్లూట్ టీచర్ వెళ్ళి వోకల్ క్లాస్ చెప్తారు, ఇలా ఒక తబలా టీచర్ వెళ్ళి వోకల్, అన్నీ వోకలే. ఆ వోకల్ ఏంటంటే మళ్ళీ దేశభక్తి గీతాలు, అవసరానికి ఉపయోగపడే కరేపాకు లాగా అనమాట. సో ఇలాగ ఎందుకు జరిగింది అసలు? మన దేశమే ఎటువంటి మన యొక్క మూలాలే ఆ యొక్క కళల మీద, ఆ వారసత్వ సంపద మీద పెరిగినవి అని చెప్పి దాని మీద చేస్తే చాలా భయంకరమైనటువంటి నిజాలు, దానికి సంబంధించినటువంటి పేపర్స్ 1963 ఆ సమయంలో జరిగినటువంటి యునెస్కో కాన్ఫరెన్స్లో ఇటువంటి విషయాల గురించి చర్చ. అక్కడికి కొన్ని దేశాల ప్రతినిధులందరూ వచ్చి వాళ్ళు ఎటువంటి పనులు చేస్తున్నారు ఈ యొక్క కళలను రక్షించుకోవడానికి, వాళ్ళ యొక్క పాలసీస్ ఏంటి, వాళ్ళు ఇచ్చేటువంటి వెయిటేజ్ ఏంటి, ఇటువంటి కళలు నేర్చుకునే వాళ్ళకి వాళ్ళ యొక్క పరిశోధన శక్తి ఏంటి, ఎంత బాగా డెవలప్ అయ్యారు, వీటన్నిటి మీద వేరువేరుగా చాప్టర్స్ దగ్గర 350 పేజీలటువంటి అది థీసిస్ నేను చేశాను అనమాట. అంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఎంఫరికల్గా ఉంటుంది. అందులో ప్రతి దానికి క్వాంటిఫై చేసి ఎక్కడ మనం ఉన్నాము అని చెప్పి చేసి దాని గురించి చాలా పేపర్స్ అవన్నీ రాశారు. పేపర్లో నేషనల్ న్యూస్ పేపర్స్లో రాశారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇంటర్నేషనల్ మ్యూజిక్ కౌన్సిల్ యునెస్కో వాళ్ళు నా దాని మీద పడినటువంటి వ్యాసాన్ని వాళ్ళ వెబ్సైట్లో పెట్టారనమాట. ఎక్కడ ఎందుకు మ్యూజిక్ మన బళ్ళలో లేదు అనేటువంటి ఒక వ్యాసం టైమ్స్ ఆఫ్ ఇండియాలో పడితే దాన్ని తీసుకెళ్ళి వాళ్ళ వెబ్సైట్లో పెట్టారు వాళ్ళు. తర్వాత ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ మ్యూజిక్ ఎడ్యుకేషన్ చెప్పి వాళ్ళు కూడా ఈ థీసిస్ చదివి బాగుందని చెప్పి అన్నారు. మన ఏదో కాన్ఫరెన్స్కి మీటింగ్ ఉంటే దానికి కూడా పిలిచారనమాట. ఎంత పిలిచినా కానీ ఇప్పుడు ఎవరో మనల్ని పొగిడితే ఉపయోగం లేదు. మన దేశంలో ఈ యొక్క విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు వచ్చి దాంట్లో మన యొక్క సంగీతానికి ఇంపార్టెన్స్, అంటే దీనికి రిలీజియన్ అని చెప్పి ఒకటి, దాన్ని డెమోక్రాటిక్గా ఏ విధంగా మార్చాలన్నటువంటి ఆలోచన చేయకపోవటము, ఇలాంటి చాలా చాలా సమస్యలు అనేవి ఉన్నాయి. అంటే మనం ఆ సమస్యల్ని అమ్ముకుని పేరు తెచ్చుకోవాలని కాదు, కాకపోతే అది నిజంగా ఉన్నటువంటి సమస్యలు అన్నమాట. వాటి గురించి చాలా ఎక్కువ కృషి జరగాల్సి ఉంది. ముఖ్యంగా ఫార్మల్ ఎడ్యుకేషన్లో ఎప్పుడైతే ఈ సంగీతం అనేటువంటిది కానీ లేకపోతే కళలు, అది నృత్యం కూడా వచ్చింది, దీన్ని బేస్ చేసుకుని నృత్యంలో పిహెచ్డీ ఇంకోళ్ళు చేయొచ్చు, ఆ యొక్క రీసెర్చ్ దాంట్లో ఉంటుందన్నమాట. దీనివల్ల ఉపయోగం ఏంటి అసలు, దీనికి నెక్స్ట్ స్టెప్స్ ఏముంటాయి అని చెప్పి చెప్తాను. ముందు హైపోథిసిస్ ఏంటి, ఇది ఎందుకు ఉపయోగం. నేను రీసెర్చ్ చేసేటప్పుడు నేను పిహెచ్డీలో చేరకముందే దీని మీద పరిశోధన చేస్తూ ఉండేవాడిని. నన్ను బాగా ప్రభావితం చేసింది ఒక కోట్ ఉందన్నమాట. ఎ రీసెర్చర్ వాంట్స్ టు సాల్వ్ ఏ ప్రాబ్లం అని చెప్పి అంటారు. ఎ గుడ్ రీసెర్చర్ సాల్వ్స్ ఎ ప్రాబ్లం వర్త్ సాల్వింగ్ అని చెప్పి. ఏది సమాజానికి ఉపయోగపడుతుందో దాని మీద పరిశోధన చేసి అది ఉపయోగపడే విధంగా చేసేది నిజమైనటువంటి పరిశోధన అని చెప్పి దాంట్లో. లేకపోతే మై రీసెర్చ్ ఈజ్ నాట్ ఫర్ ఎ పిహెచ్డి డిగ్రీ, దిస్ ఈజ్ మై ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్. అది నాకు చాలా ఎందుకుని అసలు నిజంగా ఈ విధంగా జరిగింది మన దేశానికి ఈ రోజున, దీనికి కారణాలు ఏంటి, దీన్ని ఏ విధంగా మనం మార్చచ్చు, దానికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ అన్నీ కూడా రాశాను నేను అందులో. ఇప్పుడు జనరల్గా థీసిస్ అనేది ఓన్లీ ఆ రాసిన వాడు చెప్తే ఇంకెవరికీ తెలియదు, ఎందుకంటే చిన్న పుస్తకంలో 2-3 పేజీలు చదవరు. గైడ్కి కొద్దిగా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, ప్రపంచానికి దాని గురించి అనవసరం, డాక్టరేట్ వచ్చిందని చెప్పి అనుకుంటారు అంతే. కానీ చాలా ఇంపార్టెంట్ విషయం, కొంతమంది పిహెచ్డీలు బయట పెట్టడానికి కూడా భయపడతారు. సో పిహెచ్డీ థీసిస్ చదివితే అసలు అందులో ఏం స్టఫ్ ఉంది, అందులో ఏం జరుగుతుంది, ఏమి కనుక్కున్నాము, దీనివల్ల ఏం ఉపయోగం ఉంటుందో తెలుస్తుంది అన్నమాట. సో అదండి, చాలా 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 ఇంట్రెస్టింగ్ టాపిక్ మీరు తీసుకునేటువంటి అంశం అది. అయితే మనకు చివరి ప్రశ్నగా, మీరు సిలికాన్ ఆంధ్ర మ్యూజిక్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ డాన్స్ అకాడమీలో ప్రారంభించినప్పటి నుంచి చాలా కీలకమైన పాత్రలో మీరు సేవ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నాకు అనేక రకాలుగా మీరు సహాయ సహకారాలు అందించారు.
అయితే ముఖ్యంగా నేను అడగాల్సింది ఏంటంటే, అసలు ఈ యొక్క మ్యూజిక్ ఎడ్యుకేషను, ఈ సంపద ద్వారా అందిస్తున్నటువంటి ఈ మ్యూజిక్ ఎడ్యుకేషన్ పిల్లలకి, మీరు ఎంతో మందిని పిల్లల్ని ఎగ్జామ్ కూడా చేశారు ఎగ్జామినర్. అసలు మీకు ఇక్కడ నేర్చుకున్నటువంటి పిల్లలకు వాళ్ళు నేర్చుకున్నటువంటి ఇది ఏమనిపిస్తుంది? వాళ్ళ గురించి వాళ్ళు ఎలా నేర్చుకుంటున్నారు? వాళ్ళకి ఇంట్రెస్ట్‌తో నేర్చుకుంటున్నారా? తల్లిదండ్రుల ప్రెజర్‌తో నేర్చుకున్నారా అనిపించిందా? ప్రత్యేకంగా అంటే ఈ యొక్క అకాడమిక్ ప్రోగ్రామ్ ఎలా వాళ్ళల్లో ఉపయోగపడుతున్నట్టుగా ఏమన్నా మీకు అనిపించిందా? మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇలాంటి పిల్లలకు గాని, తల్లిదండ్రులకు కానీ, దీనికి సంబంధించి పిల్లలకి అసలు ఈ మ్యూజిక్ ఎడ్యుకేషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? అసలు మ్యూజిక్ ఎందుకు ఇంపార్టెంట్ నేర్చుకోవడం? అది కాకుండా దాంతో పాటు మ్యూజిక్ ఎడ్యుకేషన్ ఎందుకు ఇంపార్టెంట్? అనేది మీ మాటల్లో చెప్తే బాగుంటుంది. నేను పని చేసినటువంటి చాలా ప్రాజెక్ట్స్లో నా మనసుకి చాలా దగ్గరైనటువంటి ప్రాజెక్ట్స్ కొన్ని ఉంటాయి. అంటే నాకు సంబంధించినటువంటి సొంత ప్రాజెక్ట్ చేసుకున్నప్పుడు నా మనసులోంచి వస్తేనే చేస్తాము. కానీ బయట ఎవరన్నా చెప్పినప్పుడు ఆబ్లిగేటెడ్ చేయడమో, లేకపోతే నా యొక్క ఎక్స్పర్టైజ్ ఉంది కాబట్టి మనం చేయటమో ఒక విధము. రెండవది అసలు మనకే అరే ఇదిరా ప్రాజెక్టు, ఇలాంటి చోట్ల పనిచేయాలి, దీని ద్వారా మనము చాలామందికి సర్వీస్ చేసే అవకాశం ఉంటుంది అని అనిపించినటువంటి ప్రాజెక్ట్స్లో సంపద ఒకటండి. సో చాలా అంటే మీరు మొదటి నుంచి కూడా చూసే ఉంటారు, ఐ డోంట్ టేక్ ఇట్ లైట్ అనమాట. అసలు అంటే నాకు ఒకవేళ ఏదైనా ఉంటే కూడా ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి నేను మీతో చాలాసార్లు సంప్రదించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి, మీతో చర్చించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మీరు అంతే అప్రోచబుల్గా ఉండి, అది మీలో ఉన్న గొప్పతనం అని చెప్పి అనాలి. ఏంటంటే మంచి ఎక్కడ ఉన్నా కానీ తీసుకుని, ఒకవేళ చెడు అనేది ఎవరిలో ఉన్నా కానీ మీరు వదిలేస్తారు, అది నాలో ఉన్నా కానీ. సో అది చాలా ముందేంటంటే మనం చెప్పే విషయం విని అందులో కరెక్ట్నెస్ ఎంత ఉందని చెప్పి అటువంటి నాయకత్వము, అటువంటి ప్రోగ్రాము సంపద అనేది. అందుకని నాకు చాలా దగ్గరైనటువంటి కార్యక్రమం అది. ఇది మన పిల్లలు ఎవరైతే భారతదేశంలో ఉన్నటువంటి పిల్లలు, భారతదేశ సంతతికి సంబంధించినటువంటి పిల్లలు అమెరికా దేశంలో నేర్చుకోవడానికి ఒక నెంబర్ 1 ప్రోగ్రాం అన్నమాట. అంటే శ్రేష్టమైనటువంటి కార్యక్రమం అది. అందులో వాళ్ళు నేర్చుకోవడం వల్ల ముఖ్యంగా మీరు వర్కౌట్ చేసినటువంటి విధానము, దానికి క్రెడిట్స్ రావటము, దాని జూనియర్ లెవెల్, సీనియర్ లెవెల్ చేసిన విధానము, ఇదంతా కూడా అక్కడ పిల్లలందరికీ బాగా బెనిఫిట్ అయ్యేటువంటి విధంగా దాన్ని రూపొందించారు. అది అడ్మినిస్ట్రేటివ్గా. తర్వాత స్టఫ్ పరంగా, విద్యపరంగా కూడా ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసినప్పుడు ఇట్ షుడ్ నాట్ బి టూ డిఫికల్ట్ అండ్ టూ ఈజీ. దాని యొక్క విలువలను ఎక్కడా కోల్పోకుండా అందరి మన్నన పొందే విధంగా దాన్ని రూపొందించడానికి మీరు పడినటువంటి శ్రమ, మన సంపద టీం మొత్తం పడినటువంటి శ్రమ అనేది మన ప్రోగ్రామ్ చూసి వాళ్ళు ఎవరికైనా అర్థమైపోతుంది. ఎందుకంటే అంత క్లియర్గా ఉంటుంది. మీరు ఇండియాలో కానీ మరి వేరే దేశాల గురించి నాకు తెలియదు, ఎక్కడన్నా యూనివర్సిటీలోకి వెళ్తే ఆ కరికులం కూడా దొరకదు, మీకు ఎంతో ఇబ్బంది పడాలి, అప్రోచబిలిటీ ఉండదు. సో ఇంత మెటిక్యులస్గా తయారు చేసినటువంటి ప్రోగ్రాము పిల్లలకి ఖచ్చితంగా అసలు ముందు వాళ్ళకి ఈ షార్ట్ టర్మ్ బెనిఫిట్స్లో వాళ్ళకి వచ్చేటువంటి ఈ క్రెడిట్స్ ఏవైతే ఉంటాయో దాని గురించి వాళ్ళు చేరినా కానీ వాళ్ళకి తెలియకుండా ఇటువంటి కళలు నేర్చుకునేటువంటిది ఒక అదృష్టం అండి. చిన్నప్పుడు ఎంతోమంది ఇప్పుడు బాధపడుతున్నారు, చిన్నప్పుడు నేను నేర్చుకోలేకపోయానని చెప్పి. వాళ్ళంత దూరంలో ఉన్నా కానీ వాళ్ళకి నేర్చుకోవాలంటే ఒక మంచి గురువు ఉండాలి, ఆ గురువు ఒక పద్ధతి ప్రకారం నేర్పించాలి, దాన్ని నేర్పించిన దానికి ఒక సర్టిఫికెట్ రావాలి. ఇవన్నీ ఒక్క దెబ్బతో తీరిపోతాయి సంపద ప్రోగ్రాంలో చేరితే కనుక. ఏ గురువు దగ్గర నేర్చుకోవచ్చు, జస్ట్ వాళ్ళ కరికులం ఫాలో అయితే చాలు. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక దానికి సంబంధించినటువంటి రిసోర్సెస్ ఉంటాయి, మెటీరియల్స్ ఉంటాయి, అన్నీ కూడా రికార్డెడ్ ఉంటాయి అన్నమాట. ఏదో నోటి మాటలు ఫోన్తో చెప్పేస్తే అయిపోయేది అలా కాదు. ప్రతి ఒక్కటి రికార్డెడ్గా ఆ రిసోర్సెస్ అన్నీ చేసిన విధానము పర్ఫెక్ట్గా ఉంటుంది. అందుకని ఇంకా వాళ్ళకి ఇంకా ఏమి వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి పని లేదు. లాంగ్ టర్మ్గా ఒక ఆర్ట్ ఫామ్కి అసోసియేట్ అయి ఉండటము, సీనియర్ చేసుకుని జూనియర్ చేసుకుని అదే యూనివర్సిటీలో కావాలంటే డిప్లొమాను మాస్టర్స్ కూడా చేసి ఇంకా వీలైతే పిహెచ్డి కూడా చేసుకుని బయటికి రావచ్చు.
ఇక్కడ మన ఇండియాలో అంటే మ్యూజిక్లో ఎంఐ చేయాలంటే ముందు భయపడతారు, ఇంజనీరింగ్ చేయాలని చెప్పి చూస్తారనమాట. అక్కడ కనీసం ఆ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ ఉంది కాబట్టి వాళ్ళు చదువుకోవాలనుకుంటే మీరేంటంటే మా యూనివర్సిటీలో అంటారన్నమాట కేజీ టు పిహెచ్డి అని. సో మీ దగ్గర కూడా జూనియర్, సీనియర్ టు డిప్లొమా అండ్ పీజీ అండ్ పిహెచ్డి దాకా వెళ్ళిపోవచ్చు వాళ్ళు. సో అలాగే వాళ్ళు చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు కూడా చాలా కమిట్మెంట్తో చేస్తున్నారు. పిల్లలు కూడా పేరెంట్స్ని అందరినీ కూడా చాలా ప్రశంసించాల్సినటువంటి విషయం. గురువుల్ని వాళ్ళు సంపద ప్రోగ్రామ్ని ఆదరించి అభిమానించి మనతో అసోసియేట్ అవ్వటము, తర్వాత వాళ్ళు మన మీద నమ్మకంతో వాళ్ళ పిల్లల్ని పంపించటము, తల్లిదండ్రులు అదేవిధంగా అదే నమ్మకంతో ఈ ప్రోగ్రామ్ని వాళ్ళు జాయిన్ చేయటము, పిల్లలు కూడా నేను మంచిగా చేయాలి, చక్కగా మార్కులు తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో మ్యాక్సిమం 90% అబోవ్ అంతా కూడా చాలా కమిట్మెంట్తో చేస్తున్నారు. ఇక్కడ కూడా కనిపించదు అంత కమిట్మెంట్. అలా అని చెప్పి తక్కువ చేయటం అని కాదు, అది మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందించడానికి చెప్తున్న మాటలు అనమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ సంపద అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ద కిడ్స్ అండ్ దేర్ పేరెంట్స్, particularly gurus who associated with Sampada program. They are doing a fantastic job. Thank you very much. చాలా సంతోషం అండి. అంటే ఈ సంపద పెట్టిన 4 ఏళ్లలోనే ఇంతింత వటింత అన్న చందంగా దాదాపుగా 2500 మంది విద్యార్థులు ఎన్రోల్ అయి ఉన్నారు ప్రోగ్రాంలో. ఇప్పటికీ దాదాపుగా ఈ సంవత్సరమే 1700 మంది పిల్లలు పరీక్షలు రాస్తున్నారు. పోయిన వారం 600 మంది రాస్తారు, ఇప్పుడు ఒక 1100 మంది రాస్తున్నారు ఈ వారం. అంటే పిల్లలకి ఈ సర్టిఫికేట్ ఏదో ఇవ్వడమే కాకుండా వాళ్ళకు అంటే ఒక నిర్ణీత ప్రణాళిక ప్రకారం మ్యూజిక్ నేర్చుకొని నాకు ఇది చేస్తే ఇది వస్తుందని ఒక మెజర్మెంట్ లాగా ఒక యార్డ్ స్టిక్ అనేది ఒకటి ప్రవేశపెట్టి దాని ద్వారా వాళ్ళని ఎక్కువగా మోటివేట్ చేసి ఆర్ట్ ఫామ్ వైపు ఎక్కువ ఇంట్రెస్ట్ జనరేట్ చేయాలి అనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రయత్నం అనేది ఈ సంపద కార్యక్రమం. దీనికి ఎంతో మంది తల్లిదండ్రులు, గురువులు సహకరించబట్టే ఈ కార్యక్రమం ఇంత ముందుకు పోతుంది. అలానే ఇండియా నుంచి కూడా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు అనే మీలాంటి వాళ్ళు మ్యూజిషియన్స్, డాన్స్ గురువుస్, అకాడమిషియన్స్ ఎంతో మంది ఎన్నో రకాలుగా అండదండలు అందించే వాళ్ళే ఈ కార్యక్రమం ఇంత సజావుగా ముందుకెళ్తుంది. అంటే నేను ఒక డ్రైవర్ సీట్ లో మేము ఉన్నా, బట్ ఇదంతా జరగాలంటే ఇంతమంది సహకారం అవసరం. ఇది చాలా కాంప్లెక్స్ ఇదనమాట. అంటే ఒకటి భరతనాట్యం కావచ్చు, ఆంధ్రనాట్యం, కూచిపూడి, కర్ణాటక సంగీతంలో వోకలు, వీణ, ఫ్లూటు, వైలిన్, హిందుస్థానీ సంగీతంలో వోకలు, సితారా, తబలా, ఇన్నిటి మీద ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫీల్డ్. ఇది ఒక్కొక్క స్పెషలిస్ట్ కావాలి, ఎగ్జామినర్స్, ప్రొఫెషనల్స్ కావాలి దానికి సంబంధించిన వాళ్ళు. చాలా కాంప్లెక్స్ ప్రాసెస్ ఇది. సో ఇటువంటి కార్యక్రమానికి ఇంత స్పందన రావడం అనేది అది నిజంగా మా అదృష్టం. అండ్ ఈ కార్యక్రమం ద్వారా ఇంతమంది సరస్వతి పుత్రులు, సంగీత విద్వాంసులు, నాట్య గురువులు అందరితో మాట్లాడేటువంటి అదృష్టం. నాకు నాట్యం రాదు, డాన్స్ రాదు, కానీ వీళ్ళందరితో రోజువారీ మాట్లాడేటువంటి అవకాశం నాకు కలిగినందుకు ఇది పూర్వజన్మ సుకృతంలాగా భావిస్తూ ఉన్నాను. అయితే ఈ రోజు మీ సమయాన్ని వెచ్చించి వచ్చి ఈ మన టీవీ ప్రేక్షకులతో ఎన్నో విషయాల్ని పంచుకున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ముగించే లోపు మీరు కొన్ని ప్రాజెక్టులు, సబర్మతి ఆశ్రమం అన్నారు, గాంధేయవాదం గురించి మాట్లాడారు, ఫిలాసఫీ గురించి మాట్లాడారు మీ రీసెర్చ్ టాపిక్ లో. వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈ ముగింపును కూడా ఒక జాతీయ గీతం సంబంధించిన ఏదైనా ఒకటి మీ ప్రదర్శన ద్వారా మన టీవీ ప్రేక్షకులకు చూపిస్తే మనం దాంతో మనం కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవచ్చు. మనము ఈ కార్యక్రమాన్ని నేను ఒక చిన్న వీడియో రికార్డ్ చేశాను వందే మాతరం మీద. సో ఆ వీడియోతో మనం ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం.
Music and dance have always been the finest reflections of a country's art and culture. With Indian music and dance becoming popular on the global stage, and opportunities for performance coming up in international festivals and collaborative projects, there is a renewed interest in the learning of Indian music and dance among students of Indian origin across the globe. Sampada, the Silicon Andhra Music, Performing Arts and Dance Academy, has been providing opportunities for students outside India to learn from their own gurus and get academic credentials for their artistic abilities and passion by following the structured curriculum developed by academic stalwarts in music and dance. More than 2,000 students have already enrolled and are getting the best out of Sampada. Using Canvas, the state-of-the-art learning management system, and with regular insights from stalwarts, students can pursue junior and senior certificate programs in Carnatic music, Hindustani music, and Indian classical dances, Andhra-Natyam, Bharatanatyam, and Kuchipudi, and receive 16 university credits for each of the two levels. Sampada certification is conferred by Silicon Andhra in affiliation with Potti Sriramulu Telugu University, a NAC-accredited institution in India. This brilliant initiative that helps teach Indian music and dances the original Indian way is now here. Registrations are now open. Call us on 1866 572 6723 or write to support@sampada.siliconandhra.org.